व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 111వ ప్రశ్న 111వ ప్రశ్న వినండి. సృష్టిలో ప్రతి ప్రాణి పుడుతున్నది చస్తున్నది మనకు తెలుసు. దోమలు కూడా పుడుతున్నాయి చచ్చిపోతున్నాయి. వినపడుతోంది కదమ్మా. సృష్టిలో నేను కనపడలేమ్మా వెనక వాళ్ళకి, ఎందుకంటే కింద కూర్చున్నా కదా, అందుకని మీరు సౌండ్ విని సంతోషపడండి. వాళ్ళకి సృష్టిలో ప్రతి ప్రాణి పుడుతున్నది చస్తున్నది. జీవన్ముక్తులు అని మీరు చెప్తున్నవాడు కూడా, వాడు జీవన్ముక్తులు అని మీరు చెప్పారు, అంతా సచ్చిత్తులుగా చూశాడు అని. అటువంటి వాడు కూడా మరణించి వాడు కూడా చచ్చిపోతున్నాడు. విదేహముక్తుడవుతాడని, దేహం వదిలేస్తే వాడు ముక్తి పొందుతాడని శాస్త్రం చెప్తోంది. శరీరాన్ని వదిలేసిన తర్వాత మోక్షం వస్తే విదేహముక్తి అంటారు. జీవించి ఉండగానే ముక్తి వస్తే జీవన్ముక్తి అంటారు. అట్లాంటి జీవన్ముక్తుడు కూడా, అంటే బతికుండగానే వాడు ముక్తిని సంపాదించుకున్నవాడు కూడా మరణిస్తున్నాడు. మేము చూస్తున్నాం. ఏమా మీరు మరణం అనే సమస్యకు పరిష్కారం ఉంది అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం? మరణం అనేది మా దృష్టిలో సహజం. పుట్టిన ప్రతి ప్రాణి చచ్చిపోతున్నాడు. పైగా గీతలో పరమాత్మ కూడా ఆ మాటే చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టిన ప్రతివాడు చస్తాడు, చచ్చిన ప్రతివాడు పుడతాడు. ఇది అనివార్యం అని చెప్పేశాడు. పుట్టడం చావడం అనేది అనివార్యం, అంటే నివారించడానికి వీలు లేనటువంటిది. అటువంటప్పుడు మీరు మరణం లేకుండా పోతుంది, ఆత్మను గురించి పరిచయం చేసుకుని తెలుసుకున్న వాడికి మరణమే ఉండదు అని మీరు చెప్పారు. ఇది ఎలా సాధ్యం? అది ప్రశ్న. అంటే మరణం ఉంటుందా ఉండదా? అంటే మరణం అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలియాలి. మరణం అంటే చావు అని కాదు. చావు అంటే టోటల్ లాస్. టోటల్ లాస్ అంటే అసలు ఏమి ఉండకూడదు, అంతా పోవాలి. ప్రళయంలో అంతా పోతుంది. అట్లాంటిదా మరణము? కాదు. మరణం అంటే అద్వైతి చెప్పే మరణం మార్పు. మార్పు సహజం. మనకి పుట్టినప్పటి నుంచి ప్రతి 7 సంవత్సరాలకి మన శరీరంలో మార్పు వస్తుంది. మనకే తెలుసు. ప్రతి 7 ఏళ్ళకి మారుతున్నాం. చూడండి, మన పిల్లల్ని చూసుకోండి. 7వ ఏడు వచ్చేప్పటికి మార్పు వస్తుంది. 14వ ఏట మళ్ళీ మార్పు వస్తుంది. మళ్ళీ 21వ ఏట మార్పు వస్తుంది. మనకే తెలుసు. మనం పసివాళ్ళుగా ఉన్నప్పుడు మనం అమ్మ చేతిలో ఇంతంత పిల్లలం. తర్వాత మనం క్రమక్రమంగా ఇంత వాళ్ళమైనా ఇంత వాళ్ళమైనా ఇంత వాళ్ళమైనా ఇప్పుడు ఇంత వాళ్ళమైనా. ఇది మార్పు. ఈ మార్పు ఎంత సహజమో మరణం కూడా అలాంటి మార్పు. చావు అనేది
అలాంటి మార్పే. కానీ మరణం అంటే టోటల్ లాస్ అవ్వటం లేదు, అంతా పోవడం కాదు. అందుకే మనం ఏమంటామంటే చచ్చిపోయాడు అంటాం. పోయాడు అంటే పోయేవాడు ఒకడు ఉండాలి కదా. మరి ఈ చచ్చిన వాడేవాడు, ఈ పోయేవాడేవాడు. ఒక లేయర్ తీసేస్తే, కిందసారి కూడా మీకు చెప్పాను, చెట్టు ప్రతి సంవత్సరం కొత్తగా చిగుళ్ళు వస్తాయి, మూడైపోతుంది, మళ్ళీ ఏమి చెట్టు ఉండదు అసలు. మళ్ళీ చిగుళ్ళు వస్తాయి, మళ్ళీ ఆకులు వస్తాయి, కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి, పండు వస్తాయి, మళ్ళీ ఆకులు పండ్లు అన్నీ రాలిపోతాయి. అది మార్పు. అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడల్లా ఈ చెట్టుకి కొత్త లేయర్ వస్తుంది. ఆ ట్రంక్ గనక అడ్డకోత కోసి మనం చూడగలిగితే, ట్రంక్ అంటే ఆ చెట్టు మూలం, ఆ కాండం, ఆ కాండాన్ని గనక మనం అడ్డకోత కోస్తే ఇట్లా రౌండ్లు ఉంటాయి. చూడండి మీరు ఏ చెట్టుకైనా. అది ఎన్ని సంవత్సరాలైతే అన్ని లేయర్లు ఉంటాయి. అన్ని లేయర్లు అంటే అన్ని పొరలు. అట్లా మన శరీరంలో కూడా ఒక పొర పోతున్నది. ఆ పొయ్యే పొర పై పొర, దాని పేరు అన్నమయ కోశం. ఇది పోతే మనం అందరం చచ్చిపోయినాడు అనుకుంటున్నాం. మరి చెట్టుని చచ్చిపోయింది అంటలే మనం. చెట్టు మొత్తం శిశిర ఋతువులో ఆకులన్నీ పడిపోయి చెట్టు అంతా అయిపోతుంది. అసలు మోడు ఏమి ఆకు కూడా ఉండదు. అది ఏం చెట్టో తెలుసుకోవడానికి కూడా ఉండదు. మళ్ళీ దాని లోపల నుంచే చిగురు వస్తుంది. చిగురు వచ్చే శక్తి దానిలో ఉన్నంత వరకు ఆ చెట్టు చచ్చిపోయింది అనకూడదు. ఏమనాలి? చెట్టు మారింది అనాలి. మనం కూడా చెట్టు చచ్చిపోయింది అంటలే. ఆకు రాలే కాలం వచ్చింది, రాలిపోయింది అంటున్నాం కదా. అట్లాగే మనం కూడా ఈ మరణం వచ్చే సమయం వచ్చింది, మరణించాం. మరణం వచ్చే సమయం ఎలా ఉంటుంది అంటే 120 సంవత్సరాలు మనకు ఆయు ప్రమాణం. మనం అందరం 120 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు అబద్ధం ఆడతామో మనమే. ఆ ఒక్కొక్క అబద్ధానికి మన ఆయు ప్రమాణం తగ్గుతూ వచ్చి కదా మొత్తం ఎవడెవడికి మరణం ఒకసారి కాదు. అంటే ఒకడికి 40 ఏళ్ళు, ఒకడికి 50 ఏళ్ళు. ఒక్క అబద్ధం ఆడటమే కాదమ్మా, అన్యాయమో, మోసమో, అధర్మమో కదా. యదాహి ధర్మస్య గ్లాని చెప్పాడు. అది వాడికి ధర్మమనే అనిపిస్తుంది. ఎవడు తప్పు చేస్తున్నాడో వాడికి అది తప్పు అది అనిపించదు, తప్పని అనిపించదు. అనిపించదా? నిజంగా అనిపించదా అండి అంటే వాడికి కూడా లోపల అంతర్యామి ప్రతి తప్పు చేసిన వాడికి, ఒరే ఇది తప్పురా, నువ్వు చేస్తున్నావురా, దీనివల్ల నువ్వు కాన్సిక్వెన్సెస్ ఉంటాయిరా అని చెప్తూనే ఉంటుంది. అయినా వాడు దాన్ని ఎదిరించి ఆ తప్పు చేస్తాడు. తర్వాత ఆ తప్పు వల్ల ఫలితం ఏదో వస్తుందే, ఆ వచ్చినప్పుడు మళ్ళీ ఆ అంతర్యామి అంటే లోపల ఉండే కంట్రోలర్, వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు మళ్ళీ. వాడు మళ్ళీ బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చి, నేను ఆ రోజు కూడా చెప్పాను కదా, ఎవరో పక్కవాడు కాదు మనకు చెప్పేది ఈ మాట, మనలో వాడే చెబుతాడు. అప్పుడు అవును, నేను అప్పుడు ఇట్లా అనిపించింది, కానీ మళ్ళీ నేను ఈ పని చేశాను. ఎందుకు అంటే ఆశాపాశముతా కడున్నిడుపులేయడం తంబు. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క అధర్మానికి, ఒక్కొక్క అన్యాయానికి మన ఆయు ప్రమాణం తగ్గుతూ ఉంటుంది. అందుబాటు చచ్చిపోతాడు. కానీ మనమేం మొదలుపెట్టామంటే అధర్మాలు, అన్యాయాలు అన్నీ పక్కన పెట్టేసి అవన్నీ ఏం కాదని పాపి చిరాయువు అంటున్నాం. పాపం ఎవడు చేశాడో వాడు చాలా ఏళ్ళు బతుకుతాడు అని. పాపం చేసిన వాడు కాదు చాలా ఏళ్ళు బతికేది. ఏమేమి తప్పులు చేశామో, తప్పులు అంటే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు, ధర్మం కాకుండా
ధర్మం అని మీరు రాసుకున్నారండి, ఆ ధర్మాలన్నీ మాకు తెలీదు. ధర్మం అనేది మీ పండితులు, మీ ఋషులు, మీ వాళ్ళు రాశారు కాదు. ధర్మం అంటే ఆ పదార్థం యొక్క లక్షణం. ఏ పదార్థం లక్షణం? ఉప్పు ఉంది, ఉప్పుకు ఉప్పదనం ధర్మం, పంచదారకు తీయదనం ధర్మం. ఏమ్మా, అది దాని ధర్మం. ధర్మం తప్పితే, అది అలా ఉండకపోతే, అంటే అది అలా ఎందుకు ఉండకుండా పోతుంది? ఇంకోటేదో కల్తీ కలుస్తుంది దాంట్లో. అట్లా మనలో ఎన్నో కల్తీలు కలిస్తే, కల్తీ అంటే వస్తువు కల్తీ కాక్కర్లేదమ్మా, బ్రెయిన్లో సంకల్పాల ద్వారా కల్తీ కదా, ఆలోచనలే కల్తీవి, ఆలోచనలే. బంగారాన్ని ఎలాగైతే నగగా మార్చాలంటే, బంగారాన్ని నగగా మార్చాలి. నాకు 24 క్యారెట్స్ గోల్డ్ ఉందండి నా దగ్గర, నాకు బంగారు నగలు చేసిస్తారా అని ఎవరినన్నా అడగండి, తప్పకుండా చేస్తా అమ్మా. అందులో 22 క్యారెట్స్ గోల్డే నీకు నగ చేసి ఇవ్వగలను, 24 క్యారెట్ నేను ఇవ్వలేను అంటాడు. ఎందుకు ఇవ్వలేవు నువ్వు, నీకు చేత కాదా అంటే, అది కలవకపోతే నగ తయారు కాదు. ఆ కలపడం ఇంకా కాస్త ఎక్కువ కలిపితే అది వేరే సంగతి, ఎక్కువ కలిపేది కాదు నేనంట. ఇప్పుడు బంగారంలో రాగి కలపకపోతే, రాగో వెండో వాటి ఇష్టం ఏదన్నా కలుపుతారు, కలపకపోతే అది నగ ఎలా తయారు కాదో, ఒక నిరాకారమైన పరమాత్మ సంకల్పం అనే రాగి కలపకపోతే సాకారమైన మనం అందరం తయారు కాం. అర్థమైందా? మనం అందరం తయారైనామంటే ఆల్రెడీ మన దగ్గర ఏముంది? కల్తీ ఉంది. ఆ కల్తీ కలపకపోతే తయారుగా. ఎవడు కలిపాడు? చేసేవాడు కలపాలి. ఎవరు నగలో కల్తీ ఎవడు కలిపాడు? చేసేవాడు కలపాలి. చేసేవాడు ఎవడు అంటే మనది, మన 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 నగ మన నగ అంటే మన బాడీ. దీన్ని తయారు చేసిన వాడెవడు అంటే నేనే. నా శరీరాన్ని తయారు చేసుకుంది నేనే. నేనే కాబట్టి నేనే కల్తీ కలుపుకున్నా. ఎవడు కంసలి వాడైతే మన నగకు కల్తీ కలుపుతున్నాడు, అందుకని నగను మనకిచ్చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనమే నగ తయారు చేసుకున్న వాళ్ళం. ఎంత నిమిత్త ఉపాదానాలు ఇద్దరు లేరు, ఒకడే ఉంటాడు. ఆ ఒకడే, వాడే నిమిత్తం, వాడే ఉపాదానం, వాడే తయారు చేసుకున్నాడు, వాడే వేసుకున్నవాడు. మనకి నగ తయారు చేసేవాడు ఇంకొకడు, వేసుకునేది మనం కదా. అందుకని కల్తీ కలిపిన వాడు ఏమంటాడంటే, నీ కోసం నేను కల్తీ కలిపాను, నువ్వే వేసుకుంటున్నావు, నాకు సంబంధం లేదు. కాబట్టి దానివల్ల వచ్చేటువంటి అంటే అట్లాగే మనం వాడికి డబ్బు కూడా చెల్లిస్తున్నాం కదా, కల్తీ కలిపినందుకు మైనస్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనమే తయారు చేసుకుని మనమే వేసుకుంటున్నాం కాబట్టి కల్తీ ఇంకోడెవడో కలపలేదు, కాబట్టి అనుభవం కూడా మనదే. మీకు అర్థమైందా? అందుకని మన శరీరంలో ఈ సాకారం అయ్యింది అంటే ఖచ్చితంగా ఇందులో కల్తీ కలిసింది. ఏమిటా కల్తీ అంటే ఆలోచన. పరమాత్మ సచ్చిత్తులైన వాడు, సత్తు చిత్తు అనేటువంటి పరమాత్మ లక్షణం అది. అది నీకు అర్థం అవటమే నీకు ఆనందం. ఆ సచ్చిత్ స్వరూపాన్ని నువ్వు సచ్చిత్తులు కాకుండా అస్థిభాతిగా చూస్తున్నావు. అస్థిభాతి అంటే ఏమిటి? అది ఉన్నది, అక్కడే కల్తీ అయింది. చూడండి, మీరు ఆలోచించండి. ఉన్నది అని చెప్పాలంటే, ఇది ఉన్నది అని చెప్పాలంటే నేనొకడిని ఉండాలి, నేను ఉంటేనే దీన్ని ఉన్నది అని చెప్పాలి కదా. అంటే అప్పుడు ఏమైంది? ఈ ఉండే పదార్థము దీనిలో ఉన్న సత్తు కాకుండా ఆ సత్తును గుర్తించిన నేను అనే ఇంకొకడు ఉండాలి. ఆ ఇంకొకడు ఎవడరా అంటే వీళ్ళలో ఒక చిత్తు ఉండాలి, ఉన్నవాడు మాత్రమే గుర్తించగలడు. లేకపోతే ఆ స్తంభంలో సచ్చిత్తులు ఉన్నాయి, చూపించా కదా, దగ్గరికి వెళితే కొడుతుంది మనని. ఉన్నాయి, కానీ అది నేను ఉన్నాను అని చెప్పలేదు. చెప్పగలదా? హిమాలయ పర్వతం ఉందర్రా, హిమాలయ పర్వతం ఉన్నది,
ఉండడం దాని సత్తు. అది ఉన్నది అని నాకెట్ట తెలుస్తోంది అంటే అది నేను కనిపిస్తాను అంటోంది, అందరికీ నేను కనిపిస్తాను అంటోంది. అట్లా అనగలిగిన స్థితి కొంచెం కష్టమే. మరి వెదర్ కూడా సరిగ్గా లేదు, మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పగలనో లేదో నాకు కూడా తెలియదు. చెప్తాను, మీకు ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. సాధన చేయకపోతే ఇది అర్థం కావమ్మా. లోపలికి డెప్త్లోకి వెళుతున్నాం మనం. సాధన చెయ్యని వాడికి అంత ఈజీగా అర్థం కాదు. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అనుకోండి, ఇంకో 4 సార్లు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హిమాలయ పర్వతం నేను ఉన్నాను అని చెప్పలేదు. ఉంటుంది అంటే సత్తు ఉన్నది దాంట్లో. నేను ఉన్నాను అని చెప్పలేదు. ఎవరు చెప్పాలి అంటే నేను చెప్పాలి. నేను అంటే ఇంకొకడు, మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే మనలో చిత్ అనేటువంటిది ఒకటి ఉంది అంటాడు కదా. దాంట్లో సత్తు ఉంది, దాంట్లో కూడా చిత్తు ఉండాలి. సచ్చిత్తులు ప్రతి పదార్థంలో ఉండాలి కదా. ఆ ఉన్నవి నాకు నేను ఉన్నాను అనేంతవరకే తెలుస్తాయి. ఇంకొకటి ఉన్నది అని కనుక్కోవడానికి ఇంకొకటి చెప్పాలి. ఇంకోటి ఉన్నది అనే మాట ఇంకొకటి చెప్పాలి. దీన్ని మళ్ళీ చెప్తాను, ఇంతవరకు అర్థం చేసుకోండి. హిమాలయ పర్వతంలో సచ్చిత్తులు ఉన్నాయి, నాలోనూ సచ్చిత్తులు ఉన్నాయి కదా. నాలో హిమాలయ పర్వతాల్లో లేనటువంటిది ఒకటి ఉంది. ఏమిటంటే అస్థిభాతి అనేది. అస్థిభాతి అనేటువంటిది ఇప్పుడు తాడు ఉందర్రా, మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. అక్కడ తాడు ఉంది, తాడు సత్తే, తాడు కనిపించింది, తాడు చిత్తే. సచ్చిత్తులు తాడులో ఉన్నాయి, అవే మీకు పాముగా కనిపించాయి. అందులో ఉన్న సత్తే ఆ వంకర టింకరగా ఉండే రూపమే పాముగా నీకు కనిపించింది కదా. అది చూసినటువంటి నీవు దాన్ని పాము అంటున్నావు, కానీ అది నేను పామైనానని నీకు చెప్పటం లేదు కదా. దాన్ని అస్థిభాతి అనాలి. ఎందుకంటే అది పాము కాలేదు, అది చెప్పలేదు. అటువంటిది ఈ ప్రపంచం. మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఎటువంటిది అంటే అది ఉన్నాను అని దానికి తెలుసు కదా. దాంట్లో సచ్చిత్తులు ఉన్నాయి. మీ అందరూ సత్తు చిత్తు రూపం కదా. కానీ మీకై మీరు లోపల చిత్తు ఉంది కాబట్టి మీరు మాట్లాడతారు. లేకపోతే మనం మనుషులు కాదు, జగత్తంతా చూడండి, అవన్నీ మేము ఉన్నాము అని వాటికే అవి చెప్పవు. వాటిని చెప్పేవాడు ఇంకొకడు కావాలి మనకి. అట్లా మూడో వాడి ద్వారా చెప్పబడినప్పుడు అది అస్థిభాతి అవుతుంది. వాడికి తెలిస్తే సచ్చిత్తులు అవుతాయి. ఇప్పుడు చూడండి, నేనున్నాను, నేను సచ్చిత్తులు. ఎందుకంటే నాకు నేనున్నానని తెలుసు కదా. నాకు నేనున్నాను అని తెలుసు. ఆ తెలిసాలంటే ఈ లైట్లన్నీ పోయినాయి, చీకట్లో మనం కూర్చున్నాము కదా. నేనున్నానని తెలుసా తెలీదా? తెలుసు. నేను ఉన్నాను అని కనుక్కోవలసిన నీకు కూడా తెలుసు. అంటే నీ దగ్గర కూడా నీవు ఉన్నావని నీకు తెలుసు, నీవున్నావని నీకు తెలుసు. కానీ నీకు నేనున్నానని చెప్పాలంటే నేను నువ్వు ఇద్దరు ఉన్నాం ఇక్కడ. నాకు తెలుసు, చీకట్లో కూర్చున్నా నేనున్నానని తెలుసు కదా మా అందరికీ. లైట్ వేసి మనం ఉన్నామని అనక్కర్లేదు. తనకు నేను ఉన్నాను అని తెలుసు. ఆ ఉన్నాను అని తెలిసిన సమయంలో నీకు భానుమతిగా ఉన్నానని తెలుసా, నేను ఉన్నాను అని తెలుసా? మీరు ఆలోచించండి, కాస్త లోపలికి వెళ్ళి ఆలోచించండి. భానుమతిగా ఉన్నానని తెలియదు. మరి మీకు నన్ను చూసి నేనక్కడ ఉన్నాను అని మీకు తెలిసిన నేను భానుమతిగా ఉన్నాను అన్నాను. మీకు అర్థమైందా? ఎంత కష్టమైందిరా, నేను చెప్పలేను అని అనుకుంటున్నా. అంటే మీకు కనపడినటువంటి ఉన్నాను ఎటువంటిది అంటే అది అస్థి. మీకు తెలిసిన ఉన్నాను అస్థి.
నాకు తెలిసిన ఉన్నాను సత్. అర్థమైందా? చీకట్లో ఎవరికి వాళ్ళు, నాకు అక్కర్లే, మీకే. మీరు నేను ఉన్నాను అని చెప్తున్నారు అనుకోండి, మీకు మీరే ఆ ఉన్నాను అని చెప్పేటప్పుడు అమ్మ రాసుకోవాకి ఇప్పుడు విను, రాసుకోవడానికి కాదు, రాసుకుంటే నీకు అర్థం కాదు. అసలు ఇదే చాలా కష్టమైంది. ఇది పెట్టుకొని మళ్ళీ విని రాసుకో కావాలంటే, రేపే వస్తుంది కదా. ఇప్పుడు రాసుకోవడానికి ప్రయత్నించవాకండి, మీకు ఎవరికి కూడా ఇది అర్థం కాదు. ఇప్పుడు రాయవాకండి, బ్రెయిన్లో రాసుకోండి. చేతనైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రా, సింక్ చేసుకోండి రా, పుస్తకం పెట్టి రాయవాకండి. అంటే మీరు రాసుకుంటే నాకేదో పోతుందని కాదు, మీకు ఇది అర్థం కాదు, నెక్స్ట్ వర్డ్ ఏంటి అని మీకు అర్థం కాదు కదా. చాలా కష్టమైనటువంటి విషయాన్ని మీకు చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మీరు చీకటి గదిలో కూర్చోండి. చీకటి గదిలో కూర్చున్నప్పుడు మీకు నేను ఉన్నాను అని మీకు అనిపించిందా, అనిపించలేదా? అనిపించినప్పుడు నా గుండె ఉంది, నాకు పేగులు ఉన్నాయి, నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, అట్లాంటి ఉన్నాను అనిపించిందా? ఏ ఉన్నానని అనిపించింది? నిరాకారమైన నేను ఉన్నాను, అది సత్. దానికి ఇంకొక దాని అవసరం లేదు. తనకు తానున్నాననే ప్రమాణం తెలియడానికి కదా. సత్తుకి ఇంకొకళ్ళ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే దాని దగ్గరే చిత్తుంది. సచ్చిత్తులు విడివిడిగా ఉండవు. సచ్చిత్తులు ఎక్కడున్నాయి? ఎక్కడ సత్తుందో అక్కడ చిత్తుంది. అంటే రూపాయి నాణ్యంలాగా అటు ఇటు ఉన్నట్టు. ఎప్పుడైతే నీకు నేను ఉన్నాను అని అనిపించిందో, అనిపించడమే చిత్తు. అది మెకానికల్ చిత్తు కాదు. నీకు అనిపించినప్పుడు ఒకసారి నువ్వు అంతర్ముఖమై ఆలోచించంటే ఎట్లా ఆలోచించాలంటే, నేను ఉన్నాను అంటే భానుమతి అనే దానికి ఒక కాళ్ళు చేతులు, కళ్ళు ముక్కులు చెవులు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్న నేనున్నానని అనిపించిందా? నేను అనేవాణ్ణి ఉన్నాను అనిపించిందా? అంతే. అప్పుడు నీకు శరీరం కనిపించలే కదా. మీరెవరో వచ్చి ఈ గదిలో ఉన్నావా అని అడిగారు నన్ను. మీరు అడుగుతున్నప్పుడు ఆ నిరాకారం ఉన్నానని కాదు అడుగుతోంది, ఈ సాకారం ఉన్నదా అని అడుగుతున్నారు. అమ్మ మీరు ఇక్కడే ఉన్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నది అస్థి. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఇంకా అంతకంటే నేను చెప్పలేనురా కదా. అంటే మీరు అడుగుతున్న దాన్ని ఎవరిని అంటే అస్థిని. ఇప్పుడు చచ్చిపోయాడు అంటున్నారు కదరా. ఇప్పుడు మీరు అడుగుతున్న అస్థి, మీరు చెప్తున్న అస్థి పేరు మీరు సత్తు అస్థి ఒకటే అంటారు. ఇదివరకు ఒకటి కాదు, నేను అప్పుడే చెప్పా, ఒకటి కాదు, నేను దీన్ని ఖండిస్తాను అని. అస్థికి ఏమిటి అస్థి వల్ల తెలుసుకోవడం వల్ల అది ఉన్నది అని చెప్పాలంటే నేను థర్డ్ పర్సన్ కావాలి. నా గదిలో నేను కూర్చుని నాకు నేను ఉన్నాను అని అనుకుండే నేను థర్డ్ పర్సన్ కాదు, నేనే. నేనున్నాను అని చెప్పేటప్పుడు ఇంకొకడు కావాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? తాడుగా ఉండేటప్పుడు తాడు నేను పామవ్వాలి అని అనుకోలే. తాడు నేను ఉన్నాను అని దానికి తెలుసు. తాడుకి నేనున్నాను అని దానికి తెలుసు. అది పాముగా పాము అయిందంటున్నావు కదా, ఆ అయిన పాము కూడా తను ఉన్నానని తెలుసు. ఏం తెలుసండి పాముకి అంటే, తాడులాగా ఆకారం ఉంది నన్ను, నేను పాముగానై ఎవరినన్నా భ్రమింప చేయగలను అనుకుంది తాడు. అంటే తాడుగా ఉండగలదు, పాముగా కూడా ఉండగలదు. ఎవడికి? ఇంకొకడికి. తాడు ఉండడము సచ్చిత్తులు, పాము ఉండడం కూడా సచ్చిత్తులే. జాగ్రత్తగా వినండి.
ఇంకొకడికి అది తాడనో అది పామనో కనిపించడం మాత్రం అస్థి. అది ఇంకా మీకు అర్థమైందా? ఏమిరా అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకా నేను కూడా ఏం చేయను మీకు. సరే, ఇప్పుడు చెప్తున్నాడు, సదేవ సౌమ్యే ఇదం అగ్రే ఆసీత్. ఉపనిషత్తు ఈ మాట చెప్పింది. మీరు చాలాసార్లు ఈ మాట విన్నారు. మాకు సంస్కృతం రాదు కదా అని భయపడక్కర్లే. ఇద అగ్రే, అగ్రే అంటే మొట్టమొదట సదేవ, సత్ అనేటువంటిది మాత్రమే ఉంది. ఆసీత్ అంటే ఉన్నది, అది అస్థి కాదు. దాని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. ఎవరి పేరు? ఆ సదేవ అగ్రే ఆసీత్ అన్నాడే, ఆ సత్తు ఉన్నది అంటే దానికి ఖచ్చితంగా చిత్తు ఉండాలి, లేకపోతే సత్తు ఉండడానికి వీల్లేదు కదా. మనలాగా భర్త ఉంటే భార్య ఉండాలి, భార్య ఉంటే భర్త ఉండాలి, ఒకళ్ళు పోయినా ఇంకోళ్ళు వాళ్ళు కూడా వాడంటే వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి. ఒకప్పుడు మనకు సతీ సగమనం ఇంకా అంతకుముందు ఇంకా ఉండేది కదా. భర్త చచ్చిపోతే ఆ భార్యను కూడా వేసి కట్టండి పంపించేసేయండి అని. అంటే ఏమిటి? సచ్చిత్తులు విడిగా ఉండకూడదు అని. వాళ్ళు సచ్చిత్తులు కాదు, వాళ్ళు అస్థిభాతీలు. తేడా తెలిసిందా? సచ్చిత్తులు అసలు విడిపోవు. ఎందుకంటే అవి ఘనం, సద్ఘన, చిద్ఘన, ఆనంద ఘనం. ఘనం అంటే అర్థం ఏమిటంటే డెన్సిటీ ఎక్కువగా ఉండేటువంటి పదార్థం. డెన్సిటీ అంటే ఇవి అణువులు. ఇందులో అన్ని అణువులు ఉంటాయి. సాంద్రత అంటారు తెలుగులో. సాంద్రత అన్న పదం కంటే డెన్సిటీ అనే తొందరగా అర్థమవుతుందని నేను అది ఉపయోగిస్తున్నాను. ఇందులో ఇవన్నీ అణువులు. కావాలంటే ఆ కంసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మనం కోస్తుంటే సన్న సన్న రజన్ పడుతుంది. ఇది వెండి రజన్, బంగారు రజన్, ఇనుముకి ఇనుప రజన్ కదా. అంటే ఏమిటి? అవి చిన్న చిన్న అణువులు. ఆ అణువులన్నీ కలిసి దగ్గరకు వస్తే దగ్గరకున్నాయి. ఇవి ఎంత దగ్గరకు ఉన్నాయంటే ఇంకొక అణువుని దీంట్లో దూర్చడానికి వీల్లేదు. ఇంకొక అణువుని దీంట్లోకి దూర్చడానికి వీల్లేదు. అటువంటి దాన్నే సాంద్రత అంటారు. అంటే ఇంకొక పదార్థాన్ని దీంట్లో పెట్టడానికి వీల్లేదు. అట్లా మన శరీరం కూడా అణువుల సముదాయం. మన శరీరం అంటే అస్థి. అయితే ఈ అస్థిలో ఏమిటంటే మనం ఇంజక్షన్ గుచ్చితే కూడా గుచ్చచ్చు. అంటే దీనికి అంత సాంద్రత లేదు, దీనికి సాంద్రత లేదు. మరి ఎట్లా ఉందంటే మనం గంజిగుడ్డ అంటాం చూడండి. గంజిగుడ్డ అని గంజి ఉంచుకుంటాం. అవన్నీ దారాలు పోగులే ఉంటాయి, నిలువు పోగులు అడ్డపోగులు ఉంటాయి, మధ్యలో కన్నాలు ఉంటాయి. కన్నాలు మన శరీరానికి ఉన్నాయి. వాటినే మనం చెమట గ్రంథులు అంటాం. ఇది డెన్సిటీ ఉన్న పదార్థంలాగా కనబడుతోంది, కానీ దీనికి డెన్సిటీ లేదు కదా. ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకుపోతుంది కదా. పోనీ మన మనస్సన్నా చాలా సాంద్రత గట్టిగా ఉంది అంటే అమ్మో అది ఈ ప్లేటుకున్న గట్టిదనం కూడా దానికి లేదు. ఆలోచించండి. అందువల్లనే మన లోపలికి అనేకమైన సంకల్పాలు దూరగలుగుతున్నాయి, లేకపోతే దూరలేవు. మరి మన సచ్చిత్తుల్లోకి దూరలేవు. మన దగ్గర సచ్చిత్తులు ఉన్నాయన్నానే, దానికి డెన్సిటీ ఉంది. అందుకని దాన్ని ప్రజ్ఞాన ఘనం అన్నారు. అర్థమవుతోందా? ప్రజ్ఞాన ఘనం ఎక్కడుంది అంటే మనందరి దగ్గర ఉంది. ఎట్లుంది అంటే మొన్న మీకు ఆ బబుల్ ముందే ఆ బబుల్ పేపర్ తెచ్చావా? ఇదిగో ఇది ఎర్రా, ఇది ప్రజ్ఞాన ఘనం.
ఇది ఘనం కాదు, సూది కూడా దిగుతుంది కదా. మీకు ఉదాహరణ చెప్పగలను కానీ ఆ వస్తువుని చూపించడం ఇంపాసిబుల్ రా. చూపిస్తే ఏమవుతుందంటే చెప్పారు కదా, అదృశ్యమైతే నశించిపోవాలి. అందుకని దేవుడు ఒక్కడే ఉంటాడు, రెండో వాడిని ఇలా ఉంటాడు అని చెప్పడానికి వీల్లేదు. ఎట్లా ఉంటాడురా అంటే రామరావణ యుద్ధం ఎలా ఉంది అని అడిగాట. సముద్రం సముద్రంలాగే ఉంది కదా, సముద్రం సముద్రంలాగే ఉంటుందిట. సముద్రాన్ని పోల్చాలంటే ఇంకో దానిలాగా చెప్పడానికి లేదు. గగనం గగనాకారం, ఆకాశం ఎట్లా ఉంది అంటే ఆకాశంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే, దాన్ని పోల్చాలంటే ఇంకొక యుద్ధం చెప్పడానికి వీల్లేదు. అట్లా దేవుణ్ణి పోల్చాలి, ఇట్లా ఉండాలి, దేవుడు ఇట్లా ఉంటాడు అని చెప్పాలంటే నీకు దేవుడు లాంటి వాడు ఇంకోటి నేను చూపించాలి. వాళ్ళలాంటి వాడు ఇంకోటి లేడు. ఎందుకని లేదండి అని అడిగితే మీకు విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు చూడండి, పడుకొని చూశారు కదా, విష్ణుమూర్తిని పడుకొని ఉండడం, కూర్చొని నుంచొని ఉండడు, ఎప్పుడు పడుకునే ఉంటాడు. మనం రైల్లో ఎప్పుడైనా, ఇప్పుడంటే రిజర్వేషన్లు ఉన్నాయనుకోండి, రిజర్వేషన్లు లేని రోజుల్లో మా పాతకాలంలో అనుకోండి కదా, ఒకడెవడో బర్త్ మీద పడుకున్నాడు అనుకోండి, పడుకుంటే ఇంకొకడు వచ్చి కూర్చోవడానికి వీలవుతుందా? కాదు. ఎందుకని? వాడే పడుకున్నాడు. విష్ణుమూర్తి అలా పడుకున్నాడు. ఎక్కడ? ఈ ఈ దేవుడు అని ఎవడో చెబుతున్నానే, గగనం గగనాకారం అని, ఆకాశం ఆకాశంలాగే ఉంది అన్నప్పుడు ఆ పడుకున్న విష్ణుమూర్తే ఒకడే, వాడు ఇంకోడిలాగా ఉన్నాడనడానికి లేదు. అర్థమైందా? వాడు పడుకొని ఉన్నాడు అంటే, పడుకొని ఉన్నాడు అంటే సచ్చిత్తులే అంతటా వ్యాపించి ఉంది, అది ఒక్కటే ఉంది, దానిలాంటిది ఇంకోటి ఉందని చెప్పడానికి వీల్లేదు. అది ఎలా ఉంది అంటే ప్రజ్ఞాన ఘనము, అది ప్రజ్ఞాన ఘనం. ఘనం చూడండి, దాంట్లో ఇంకోటి దూర్చడానికి వీల్లేదు. మరి సంకల్పాలన్నీ అనేకో అహమస్మి అని ఇన్ని అయినాయి కదండి, ఇన్ని అయినాయి, ఎలా అయినాయి చెప్పండి? వాడి మనస్సులో వాడు ఊహించాడు, వాడి మనస్సులో సాంద్రత లేదు, అంటే అస్థిలో సాంద్రత లేదు కదా. నీ మనస్సులోకి ఎన్ని దూరుతున్నాయి? ఎన్ని దూరడం కాదు, నీ మనస్సును పగలగొడుతున్నాయి కూడా, విరగొడుతున్నాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఇనుము డెన్సిటీ ఉన్న పదార్థం. ఏమ్మా, నేను డెన్సిటీ అన్నప్పుడల్లా మీరు అర్థం చేసుకోండి సాంద్రత అని. చదువు రాని వాళ్ళంతా కూర్చోబెట్టుకున్నా కదా, మరి మీకు అదేంటో కొత్త పదం, అదేదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మాకు అర్థం కాలేదు, అట్లా ఏం భయపడవాకండి. సాంద్రత అంటే ఇదర్రా, దీంట్లో ఏం గుర్చడానికి వీల్లేదు. అట్లా అణువులు మరీ దగ్గరగా దేనికి ఉంటాయో అది. ఏమా, అటువంటి సాంద్రత కలిగిన పదార్థం సచ్చిత్తులు, దానిలాంటిది మరొకటి లేదు కదా. అది అస్థి అయితేనే, దానిలో సంకల్పం వస్తేనే ఏకహ అనేకో అహమస్మి అని అది ఇంతమందిని తయారు చేసుకుంది. అది ఎలా తయారు చేసుకుందంటే తను ఏం మారదు. ఆ మారని దాని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సచ్చిత్తులు చాలా క్లోజ్గా కలిసి ఉండి ఇంకొక దాని దగ్గరికి రా. వాళ్ళిద్దరూ ఎటువంటి ఫ్రెండ్స్ రా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్. వాడి లోపలికి ఇంకొకడు వచ్చాడంటే వీడు చంపుతాడు, వాడు చంపుతాడు. అది ఏమ్మా, వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ అంటే వాడు వీడు అతుక్కుపోయినారా, వాళ్ళ ఫ్రెండ్షిప్ అటువంటిది. ఏంరా, వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఒరే వాడు చెడ్డవాడు రా అని వీడికి చెప్దామని ప్రయత్నించామనుకో, వీడు దూరచుకోడు. వీడిని గురించి వాడికి చెప్దామని ప్రయత్నించామనుకో,
నీకు గిట్టక చెప్తున్నావు కానీ వాడు అట్లాంటి వాడు కాదు, మేము చాలా క్లోజ్. క్లోజ్ మీన్స్ దట్ అంటే ఏమిటి? వాడు వీడు ఎవడు వీడు? సత్తు చిత్తు కదా. ఈ సచ్చిత్తులు రెండు అలాంటివి. దాని పేరు ప్రజ్ఞానం. అది బ్రహ్మ. మహావాక్యం మనకిచ్చింది ఏం చెప్పిందంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంది. ఫస్ట్ ఉందా? ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. మరి జ్ఞానం బ్రహ్మ అనలే. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిన్న మెకానికల్ చిత్ అని మీకు ఒకటి చెప్పాను. కుళాయి నీళ్లు వాడుతూ ఉంటే దాంట్లో ఒక సెన్సర్ పెడతాము. సెన్సర్ ఆల్సో ఒక మన శరీరంలో ఉండే ఒక ఇంద్రియం లాంటిది. ఆ సెన్సర్ పెడితే నా చెయ్యి పెట్టగానే, నా చెయ్యే కాదు ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టగానే అది నీళ్లు వదిలేద్దాం అనుకుంటుంది. ఆబ్జెక్ట్ తీసేయంగానే అది మెకానికల్ చిత్. అలాంటిది మన జ్ఞానం. మీకు అర్థమైందా? ప్రజ్ఞానం కాదు. ఇక్కడ మాకు అర్థం కాలేదండి. జ్ఞానము ప్రజ్ఞ ఒకటేనని మేము అనుకుంటున్నాము. మీరు వేరే వేరే. ప్రజ్ఞానంలో ఇంకొకటి దూరడానికి వీల్లేదు. జ్ఞానము అన్నిట్లో దూరుతుంది. జ్ఞానమే అన్నిట్లో దూరుతుంది. జ్ఞానం నా కంట్లో దూరి చూపుగా మారి నాకు కనిపించేట్టు చేస్తోంది. జ్ఞానం నా చెవిలో దూరి వినిపించేట్టుగా చేస్తోంది. జ్ఞానం నా మనస్సులో దూరి నా మనస్సుకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకు అర్థమయ్యేటట్టు చేస్తోంది. అర్థమవుతోందా? అందుకే ఏమన్నాడంటే ఇనుము విరిగనేని, ఒకవేళ ఇనుపది ఏదన్నా విరిగిపోతుందనుకో, ఇనుమారు ముమ్మారు కాల్చి అతుకగలడు కమ్మరీయుడు. కమ్మరివాడు అనే ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే మయబ్రహ్మలని మీకు చెప్పాను. అందులో కమ్మరివాడు కూడా ఒక బ్రహ్మ. అంటే మయుడు వాళ్ళని తయారు చేశాడు. బ్రహ్మ సృష్టి కాదు, మయబ్రహ్మ సృష్టించాడు వాళ్ళని. వాళ్ళు కూడా బ్రాహ్మణులు లాగా ఉంటారు. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి వాళ్ళకు కూడా అర్హత ఉంది, వాళ్ళకు కూడా దంజం ఉంటుంది. ఇదివరకు చెప్పాను మీకు. కమ్మరి వాళ్ళు, కమ్మరి, కంసలి, వడ్రంగి, సాలే, వీళ్ళందరూ కూడా మయబ్రహ్మ సృష్టి. అట్లా చాలా సృష్టించారులే. ఇనుము కనుక విరిగిన, ఇనుముకు సాంద్రత ఎక్కువ ఉంది. అది విరిగితే ఇనుమారు ముమ్మారు కాల్చి అతుకగలడు కమ్మరీడు. మనసు విరిగినేని మరి అతుకు పడదయా విశ్వదాభిరామ వినురవే. అసలు ఏమీ చదువుకోనటువంటి మామూలు మనుషులు ఎంత సత్యం చెప్పాడో చూడండి కదా. అంటే జ్ఞానము అన్నిట్లో ప్రవేశిస్తుంది కదా. ప్రజ్ఞ దానిలోకి ఎవరిని ప్రవేశించనియ్యదు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి మళ్ళీ అని అంటే మెకానికల్ చిత్ అని చెప్పానే. ఈ మెకానికల్ చిత్ మీకు జ్ఞానము ప్రజ్ఞ రెండు తెలియకపోబట్టి మనిషి చచ్చిపోతాడు అంటున్నారు. ఈ లెసన్ మీకు అర్థమైనట్టయితే చావు అనేది లేదని మీరే ఒప్పుకుంటారు. మార్పు చెందుతోంది కానీ మరణం లేదు అని. అర్థమైందా? ఏం చెప్తున్నాను మర్చిపోయింది. మెకానికల్ చిత్తుని గురించి చెప్తున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజ్ఞానం బ్రహ్మ కదా. ఇదంతా మొత్తం పరమాత్మ దేవుడు ఇట్లా. అందుకు దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు, మా దేవుడు క్రీస్తు, మా దేవుడు అల్లా, మా దేవుడు రాముడు, మా దేవుడు కృష్ణుడు, అట్లా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఒక్కడే ఉండాలి. వాళ్ళలాంటి వాడు ఇంకోటి ఉండకూడదు. గగనం గగనాకారం అన్నాను కదా. ఆకాశం ఒకటే ఉంటుంది. ఆ ఆకాశం ఎలా ఉంది అంటే ఆకాశంలాగే ఉండాలి. దేవుడు ఎట్లా ఉండాలి అంటే దేవుళ్ళలాగే ఉండాలి. దేవుడు ఇంకోలాగా ఉండకూడదు. వాడి పేరు ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అహం బ్రహ్మాస్మి కాదు, తత్వమసి కాదు, అయమాత్మ బ్రహ్మ కాదు కదా.
తత్వమసి అంటే తత్తుగా త్వంగా ఉన్నాడని, ఆ ఇద్దరు కాదురా వాడిద్దరు కలిసి ఒకటి అని. అయం ఆత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ బ్రహ్మము అని చెప్తున్నాడు. చెప్పాలంటే నేను ఇంకోటి ఉండాలి. ఈ ఆత్మ బ్రహ్మము అనాలంటే ఈ అని చూపించేవాడు ఇంకోటి ఉండాలి. మీకు అసలు పదాలు మీరు అర్థం చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. మరి పరమాత్మ ఎటువంటి వాడు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏది సచ్చిత్తులుగా ఉండి ఇంకొకటి దానిలోకి జోరడానికి వీలు లేకుండా ఉండి అంటే ప్రజ్ఞాన ఘనం. ప్రజ్ఞాన ఘనం అంటే పరమాత్మ ఎట్లుంటాడు అంటే సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం. అంటే సత్తు ఘనమే, చిత్తు ఘనమే, దానివల్ల కలిగే ఆనందం కూడా ఘనమే. అందులో ఇంకోటి జోరడానికి వీలే లేదు. మరి ఈ మెకానికల్ చిత్తు అది నిజం చిత్తు కాదు, జ్ఞానము నిజంగా కాదు. అందుకని జ్ఞానానికి ప్రజ్ఞకి తేడా చెప్తున్నా. ఇప్పుడు మీకు బాగా అర్థం చేసుకోండి. ఈ పాఠం అంతా అదే. మరి దాన్ని నేను ఎంత చెప్పగలనో, మీకు ఎంత అర్థం చేయించగలనో నాకైతే నమ్మకం లేదు. కానీ నా చేతనైనంత చెప్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎలాంటిది అంటే మన దగ్గర బుద్ధి అనే ఒక దర్పణం ఉంది కదా, మన దగ్గర ఒక అద్దం ఉంది కదా, బుద్ధి దర్పణం. మీకు మెకానికల్ చిత్తుల గురించి చెప్తా, అది 1 గంట పాఠం ఉంటుంది అని అన్నాను, గుర్తుందా? బుద్ధి అనేటువంటి దర్పణం మీద పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం పడుతుంది. అది ఎట్లా పడిందండి అంటే ఇదంతా పేపరే అయినప్పటికీ బాగా చూడండి, ఇదంతా ఒక కాగితం. అంతే, దీనికి 2 లేయర్స్ ఉన్నాయి. 2 లేయర్స్ అంటే ఇటొక పేపర్ అంటించాడు, వీడు అంటించాడులే. ఈ తట్టు ఒక పేపర్ అంటించాడు. నాలాంటి వాడు దీన్ని ఎట్లా కొట్లా దీన్ని వాడుకుంటాడని వాడికి తెలుసో తెలియదో, నేను వాడుకుంటున్నా. ఇట్లా 2 పేపర్లు అంటించాడు. ఒకటి సత్తు అనుకుందాం, ఒకటి చిత్తు అనుకుందాం. అంటే ఒక పేపర్ సత్తు, ఒక పేపర్ చిత్తు. దాని లోపల దానిలోనే ఇటువంటి ఆలోచన వచ్చింది. బయట కాదు, దాని లోపలే. ఎందుకంటే బయటిది ఏదైనా దీంట్లో గుచ్చడానికి వీల్లేదు. దాని లోపలే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చేటప్పటికి దానికి ఒక ఆకారం వచ్చింది. ఆకారం వచ్చింది కదా, ఇగో గుండ్లు, సున్నాలు అంటే ఆకారం వచ్చింది. అంటే అది పూర్ణంగానే ఉంది. ఈ సత్తు ఒక పూర్ణం. ఇట్లా ఉండదమ్మా పరమాత్మ. దీంట్లో దూరడానికి వీల్లేదు. నేను ఉదాహరణని ఎంతవరకో అంతవరకే తీసుకోండి. మీరు చెప్పారు కదండి ఇట్లా పరమాత్మ నాకు కనిపించాడంటే సంపించి ఫస్ట్ నేనే వస్తా ముందు. ఎందుకంటే ఇట్లాంటి పాఠం చెబుతున్నారమ్మా మీరు అని నా మీదకి ఎవరన్నా మహర్షులు వచ్చారు, రాత్రే కొట్టిపోతారు. ఇంకా చాలులే, నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, పోదాంపా, చెప్పినంత చెప్పావంటారు. జాగ్రత్తగా వినండి. మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు, అర్థమైనంత అర్థం చేసుకోండి. కాలేదే అంటే కాదు. ఎందుకంటే ఇదేం బ్రహ్మ విద్యనా అంటారు చూడండి. బ్రహ్మ విద్య అంత ఈజీ కాదు, చాలా కష్టపడితే వచ్చేది. మామూలు విద్యే వచ్చి సావదు కదా. ఇంకా బ్రహ్మ విద్య మనకేమొస్తుంది? పైగా మనలాంటి శ్రద్ధకి ఏమొస్తుంది? శ్రద్ధావాన్ లభతే, శ్రద్ధ ఉంటే వస్తుంది. అందుకని ఇది అమ్మ చూపించి ఇదే దేవుడు అని చెప్పేశారు కాబట్టి మన ఇంట్లో ఈ పేపర్ని పెట్టేసి రేపు మంగళహారతి ఇచ్చి దీనికి టెంకాయ కొట్టారంటే మన ఏం చేయమంటారా? దీని లోపల ఒక ఆకారం వచ్చింది. అంతకుముందు అది నిరాకారం. ఎప్పుడు సంకల్పం లోపల ఏకహ అనేకో అహమస్మి. ఈ పేపర్ అనుకుందిట నేను ఒక్కడిగానే ఉన్నాను, నన్ను ఎవ్వరు చూడలే. కాగితంలాగా ఉంటే ఇట్లా ఉంటుంది డెన్సిటీ, పేపర్ లాగా ఉంటే ఇట్లా ఉన్నా, ఇట్లా ఉంటే నన్ను ఎవ్వరు చూడలే. నాకు ఒక ఆకారం ఉంటే చాలా. ఆకారం ఎందుకు అంటే ఒక్కొక్క వాసనకి నేను ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాలి. అనుభవం నాకే.
ఆ అనుభవం ఎలా ఉంటుందో, ఒక్కొక్క కష్టానికి అనుభవం కావాలి, సుఖానికి అనుభవం కావాలి. కష్ట సుఖాల అనుభవాలు ఎట్లుంటాయో మీకు చెప్తా వినండి కదా. చాలామంది కష్టాలు పడ్డారు కదమ్మా, సుఖం కూడా పడ్డారు కదా. సుఖము తెలుసు మీకు, కష్టము తెలుసు. ఎట్లుంటాయి చెప్పండి పోయి. అది నిరాకారం. కష్టము సుఖము రెండు నిరాకారం. ఆ నిరాకారం నీకు అనుభవానికి రావాలంటే ఎవడికి వాడికి అనుభవానికి వచ్చింది కదా. మనకు కష్టపడేటప్పుడు మనం బాగా కష్టపడ్డానురా అంటున్నావా లేదా? పడ్డానురా అంటున్నావా? పడ్డాడు అంటున్నావా? నేనే కష్టపడ్డాను అంటే ఈ ప్రజ్ఞాన ఘనం అనే దానికి కష్టము సుఖము అనేవి రెండు ఎదురుగా వచ్చి ఉంటే, దీన్ని టచ్ అయితే ఈ అనుభవం దీనికి వస్తుంది. అనుభవం ఎవరిగా రావాలి? సచ్చిత్తులకే రావాలి. ఎందుకని సచ్చిత్తులకే అనుభవం రావాలి? సచ్చిత్తులే నేను అనుభవించాలనుకున్నాయి. ఇప్పుడు మనకు కలుగుతున్న అనుభవాలన్నీ సచ్చిత్తులకే. అందుకని ఆ కష్టము సుఖము నిరాకారం అయితేనే అది టచ్ చేస్తుంది. దానికంటే భిన్నంగా ఉంటేనే దీన్ని టచ్ చేయగలదు. దాని లోపలికి దూరలేదు. కష్ట సుఖాలంటే మీకు చెప్తా చూడండి. కష్ట సుఖాలు లోపలికి రాలేవు, అది డెన్సిటీ కదా దానికి. దాని లోపలికి వచ్చేసిందంటే కష్టం కానీ సుఖం కానీ అనుభవానికి రాదు. మీకు అర్థమయ్యేది చెప్తాను. మీకు అర్థం కాలేదు, మీకు అర్థమయ్యేది చెప్తాను మళ్ళీ. ఈ పుస్తకం కదా నాకంటే భిన్నంగా ఉంటే నేను దీన్ని చూసి నేను చదవగలను కదా. పుస్తకం నాకంటే భిన్నంగా ఉంటే అంటే నేను వేరే ఉండాలి, పుస్తకం వేరే ఉండాలి. ఆ పుస్తకానికి నాకు కొంత డిస్టెన్స్ ఉండాలి. డిస్టెన్స్ అంటే ఏమిటి? ఇది మరీ కనపడకుండా అక్కడ ఉండకూడదు, నా దగ్గరికి రావాలి. అప్పుడే ఇది నేను చదవగలను. పుస్తకమే నేనైనాను అనుకో చదవలేను. అందుకని కష్టమే నేనైనా అనుకో, అంటే కష్టం నా లోపలికి వచ్చేసింది అనుకో, నా కష్టాన్ని గుర్తించలేను. ఎవరి లోపలికి రావాలి? నేను ప్రజ్ఞాన బ్రహ్మ. ఎవడికి వాడు, మనందరం ప్రజ్ఞానం బ్రహ్మేమ్మా, సచ్చిత్తులే. ఈ కాగితంలోనే మనం అందరం ఉన్నాం. ఈ కాగితంలో ఇదిగో ఒక్కొక్కటి, ఇదిగో ఒకటి రవి, ఒకటి వాడు, ఇంకో రవి, వాడు మోహను, వీడు అమ్మో ఏమిట్రా అందరూ సూర్య భగవానుడే, ప్రకాశమే. ప్రజ్ఞానం బ్రహ్మ చెప్తుండే ఇక్కడ ప్రకాశమే కనిపిస్తోంది. ఏమిరా వరుసన అందరు అట్లే కూర్చున్నారు. ఓరి అట్లా అనుకొని కూర్చున్నారా? జాగ్రత్తగా వినండిరా. మనం అందరం ఒకే పదార్థం, సచ్చిత్తులమే కదా. మనకి తెలియటల్లే. మరి సచ్చిత్తులమే అయితే మరి మాకెందుకు తెలియలేదు అంటే మరి అదే బ్రహ్మ విద్య. ఇది ఈ పువ్వు అదేందన్నో దీన్ని ఏముందనరా, దీనికి ఏం పేరు మేడం? బబుల్ ఇంగ్లీషే బాగుంది. అది ఒక బబుల్ ఇంకొక బబుల్ విడివిడిగా ఉండాలంటే ఈ మధ్యలో పేపర్ ఉండాలి. ఇది ఒక బబులు, అదొక బబులు, అదొక బబులు, అదొక బబులు. చూడండి కదా, మధ్యలో పేపర్ ఉంది, మనకు కనపట్టాల కదా. ఈ సంగతి మీకు ఇంతకుముందే చెప్పాను. ఏమని చెప్పాను? ఇక్కడ ఒక అద్దం పెట్టాను, ఇక్కడ ఒక అద్దం పెట్టాను, ఇక్కడ గోదావరిలో కుండలు పెట్టి అన్ని నీళ్లు గోదావరి నీళ్ళే. ఈ కుండలోవి గోదావరి నీళ్ళే, ఆ కుండలోవి గోదావరి నీళ్ళే. అది ఇప్పుడు సంబంధం కాదు, కానీ మీకు అర్థం అవడం, గుర్తుగా రావడం కోసం చెప్తున్నా. అన్ని కుండల్లోవి గోదావరి వాటరే. మా గురువుగారు మాకు గోదావరి వాటర్ అని చెప్పేవాళ్ళు. మనం కావాలంటే తుంగభద్ర వాటర్ అని చెప్పుకోవచ్చు. మాకు పాఠం చెప్పే రోజున గోదావరిలో కుండలు ఉన్నాయి, కుండల్లో నీళ్లు ఉన్నాయి. అన్నీ గోదావరి నీళ్ళే అయినప్పటికీ కుండ తాలూకు వాసన ఉంది. ఒకటి కళ్ళు కుండ, ఒకటి పాలకుండ, ఒకటి నేతి కుండ, ఒకటి ఆముదం కుండ. అందుకని ఆ కుండలో నీళ్ళు ఎట్లుండాలి? దానికి తగ్గట్టే ఉండాలి కదా. ఆముదంలాగో అట్లా ఉండాలి కదా.
అట్లా ఇవన్నీ కూడా ఒకటే అయినప్పటికీ వీళ్ళ అనుభవాలు ఒకటి ఉండవు, వీళ్ళ పరిస్థితులు కూడా ఒకటి ఉండవు. ఇందాక చెప్పిన దానికి ఇంకో ఉదాహరణ కూడా నాకు బాగా గుర్తుకొస్తుంది, అది చెప్తాను మీకు, ఇంకా అర్థమవుతుంది. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఆ ఉదాహరణ ఇప్పుడు చెప్తాను. ఇందాక చీకటి గదిలో కూర్చున్న నేను ఉన్నాను అని చెప్పానే, ఆ నేనుకి, ఆ ఉన్నాను అన్న నేనుకి నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను కుంటిగా ఉన్నాను, నేను గుడ్డిగా ఉన్నాను, నేను అమాయకంగా ఉన్నాను, నేను డబ్బులు లేనివాడిగా ఉన్నాను అనిపించిందా? అది అవన్నీ అనిపించాలంటే నీకు ఇంకోటి కావాలి. ఆ ఇంకోటి కావాలన్నది మళ్ళీ చెబుతా. అస్థిభాతికి ఇంకొకటి కావాలని చెప్పానే, అట్లా నేనున్నాను అంట. ఈ మాట చెప్పిన తర్వాత నేను అవతలికి వెళతాను, ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోతే కష్టం. నేనున్నాను అని చెప్పుకున్న దానికి నీకు ఇంకొక పదార్థంతో సంబంధం లేదు. కానీ నేను పచ్చగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా అనాలంటే లైట్ కావాలి, సూర్యరశ్మైనా కావాలి, లైట్ అయినా కావాలి. అవి ఉండకపోతే నీకు తెలియదు. వాటి ఆధారంతో నీ ఉనికిని తెలియజేసేది అస్థి, నీకై నీ ఉనికిని తెలిసేది సత్. ఇప్పుడు తెలిసిందా? అది ప్రజ్ఞ. అందుకని ఇప్పుడే సడన్గా గుర్తుకొచ్చింది. ఇంకో దానివల్ల నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఉన్నానని తెలిసేది. ఇప్పుడు కాదురా, ఇక్కడంతా చీకటి ఉంటుంది అనుకోండి, మీరు ఇక్కడ మనుషులు ఉన్నారు అని నాకు ఎట్ట తెలియాలి? నాకు తెలియదు. ఈ మనిషి నేను ఉన్నానంటానికి నాకు అక్కర్లేదు, నేనున్నానంటానికి నాకే తెలుసు. ఆ ఉన్నాను నిరాకారం. ఇది ఉన్నది అని తెలియాలంటే ఇది సాకారమైన మనుషులు, వీళ్ళు ఉన్నారని తెలియాలంటే నాకు లైట్ కావాలి కదా. పగలు సూర్యరశ్మి కావాలి, రాత్రి దీపం కావాలి. అందుకే భగవద్గీత ఏం చెప్పిందంటే, నతద్భాసయతే సూర్యో అస్థి భాతి అన్నామే. భాసయతే, సూర్యుడు భాసింపజేస్తాడు దాన్ని. ఇక్కడ ఇది ఉంది అని, ఇక్కడ వీడు ఉన్నాడు అని భాతి చేసేవాడు ఎవడు? సూర్యుడు. అంటే సూర్యుడు వాడిని చూపిస్తున్నా కాదు, నేను చూడగలిగే నేనున్నప్పటికీ సూర్యుడు లేకపోతే వీడు కనపడడు. నతద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. అస్థిభాతిని చూడాలంటే ఈ ముగ్గురు కావాలి. సచ్చిత్తులను చూడాలంటే ఎవ్వడక్కర్. ఈ ఉదాహరణతో ఇంకా మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. ఏంట్రా, అర్థమైందా కాలేదా? సడన్గా నాకు ఫ్లాష్ అయింది ఇప్పుడు. భగవద్గీత శ్లోకం ఫ్లాష్ అయింది. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. నా వాళ్ళు ఎవరక్కర్లేదు నీకు. దేనికి? నేనున్నాను అనుకోవడానికి కదా. నేను శరీరంగా ఉన్నాను అంటానికి కాదు. నేనున్నాను అన్నప్పుడు నేను తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, ఎత్తుగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, కుంటిగా ఉన్నానా, గుడ్డిగా ఉన్నానా, ఇవన్నీ రాలే. ఎందుకని? అవి ఆకారం. నేను నిరాకారం. అది నా కష్ట సుఖాలు కూడా నిరాకారమే. నిరాకారం నా దగ్గరికి వస్తే, నాకంటే దగ్గరికి రావాలి అంటే నాకంటే వేరుగా ఉంటేనే నాకు ఆ కష్టము సుఖము నా అనుభవానికి వస్తుంది. మనందరికీ కష్ట సుఖాల అనుభవానికి వచ్చింది. అది వేరుగా ఉంటేనే అనుభవానికి వస్తుంది. అది వేరుగా ఉందని మీరు ఎట్లా చెప్తున్నారంటే, వేరుగా ఉన్న పదార్థం అయితేనే తొలగిపోతున్నది. కష్టాలు ఫర్ ఎవర్ ఉండవు. ఉంటాయా? సుఖాలు కూడా ఉండవు కదరా. మరి కష్టం సుఖం ఏమైపోతున్నాయి? పోతున్నాయి. మరి పోయేవి నా లోపలికి వచ్చినట్టయితే ఎట్లా పోతాయి? అందుకని నేను ప్రజ్ఞానఘనం, నా లోపలికి అవి రాలేవు. ఏమిరా ప్రజ్ఞానానికి జ్ఞానానికి ఏమిరా? ఏమో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఎంత అర్థమైందో కానీ పోగొట్టుకోవాకండి. అర్థమైన దాన్ని పోగొట్టుకుంటే చాలా కష్టం రా. ఏది పోగొట్టుకోవాకండి, అసలు రావడమే చాలా కష్టం. దాన్ని లోపల బాగా నిలబెట్టుకోండి. నిలబెట్టుకుంటే నాలాగా ఎప్పుడో ఒకప్పుడు ఫ్లాష్ లాగా బయటకు వచ్చి ఇది చెప్పు అని చెప్తుంది.
లేకపోతే చెప్పదు. కష్ట సుఖాలు ఆ అనుభవాలు ఇది ఏమనుకున్నాడంటే ఈ దీంతో ఏమనుభవించాలి, ఈ దీంతో ఏమనుభవించాలి అన్నప్పుడు ఆ కష్ట సుఖాలు వాటి దగ్గరికి వస్తున్నాయి. దగ్గరికి రాకపోతే దూరంగా ఉంటే కష్టం. పుస్తకం దూరంగా ఉంటే నేను చదవలేను. పుస్తకం మరీ నా లోపలికి దూరిపోతే నేను చదవలేను. కాబట్టి పుస్తకం చదవడానికి వీలుగా నాకు ఉండాలి అంటే కష్ట సుఖాలు నీకు అంత దగ్గరికి వచ్చాయి. మీరు ఈ పాఠం ఎందుకు చెప్తున్నారండి మాకు అంటే అస్థిభాతి అనేటువంటి ఆకారం ధరించిన మనకి కష్ట సుఖాలు ఎప్పుడూ వస్తాయి. కష్టము వస్తుంది, సుఖం వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏమవుతాం, అబ్బా నాకు అన్ని కష్టాలే వచ్చినాయని కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు నేను గాంగా ఇంత గొప్పతనం నాకు వచ్చింది అని పొంగిపోకుండా 120 సంవత్సరాలు బతకాలంటే ఏం చేయాలి? నీ ధర్మంలో నువ్వు ఉండాలి. నీ ధర్మం ఏంటి? సచిత్తులు నీ ధర్మం. అది అస్థిభాతి నీ ధర్మం కాదు. అప్పుడు కష్టం నిన్నేం చేయలేదు, ఎందుకంటే వచ్చింది. కష్టాలు వచ్చాయంటావా, ఉన్నాయంటావా? మీ మాటలోనే ఉంది. కష్టం వచ్చింది. వచ్చిన కష్టం ఏమవుతుంది? పోతుంది, ఉండదు. పైగా కష్టం వచ్చిందని నీకెవరు చెప్పారంటే నీవే అనుభవించావు. ఎందుకండి నాకు అట్లా కష్టాలు రావాలి, ఆ దేవుడికి ఏం పిచ్చి రోగమా, నాకు ఊరికే కష్టాలు పెట్టడం, వాడికి ఏమన్నా లాభమా, శాడిస్టా వాడేమన్నా? వాడేం శాడిస్ట్ కాదు నాయన, వాడు నువ్వే. వాడు ఇటువంటి సమస్యలు వస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతాను అని వాడు వేసుకుంటున్నాడు. మీకు తెలుసో తెలీదో హానిమన్ అని ఒక హోమియో వైద్యుడు, ఆయన ఒక డాక్టర్, హానిమన్ ఆయన పేరు. ఆయన ఏం చేసేవాడంటే మందులు తయారు చేసేవాడు. ఏ రోగానికి ఏ మందో ఆ రోగం రాకపోయినా ఆ మందు ముందు వేసేసుకొని, అంటే ఫలానా దాంతో ఈ రోగం వస్తుంది అని ముందే అనుకొని ఆ ఫలానా కాంబినేషన్స్ కలిపి ముందే వేసేసుకుంటాడు. ఆ రోగం ఆయనకు వస్తుంది కదా, అది రాగానే దాన్ని నివారించే మందు కూడా ఇక్కడ పెట్టుకొని ఇది వేసుకుంటాడు, తన మీదనే ప్రయోగం చేసుకుంటాడు. ఎందుకంటే మరి ఇంతమంది రోగులు ఆయనకు దొరకాలి, వాళ్ళందరికీ ప్రయోగం చేసి ఈ మందు తయారు చేసి ఆయన లైఫ్ అయిపోతుంది. అందుకని ఆయన ఏం చేసేవాడంటే మందులు తయారు చేసేవాడు, ఆ మందులు తానే వేసేసుకుని, చూడండి ఆ మందులు తయారు. ఇప్పటికి కూడా హోమియో మెడిసిన్ అంతా అట్లాంటిదే. ఆ మందులని ఎంత పొటెన్సీ ఎంత వేసుకుంటే ఎట్లా అవుతుంది అని. పరమాత్మ కూడా ప్రతి కష్టానికి తానెట్లా రియాక్ట్ అవుతాడు అవన్నీ తను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాడు. అందుకే ఏకహ అనేకో అహమస్మి. ఇప్పుడు అర్థమైంది అది. అప్పటి వరకు మనకు అర్థం కాలే. ఆయనకి అదే మాట, అన్ని కష్టాలు నేను అనుభవించాలి. అన్ని కష్టాలు ఒక వ్యక్తికే పెట్టాడు అనుకో, వాడు కష్టపడలేక కదా, ఒకడికే ఎక్కువ పెట్టాడు అనుకో, వాడు పడలేక వాడు చచ్చిపోతాడు. కష్టము సుఖము అనేవి రెండు ఉన్నాయిట. వాళ్ళిద్దరూ కలిసి కథ అమ్మా, ఇది కథ, ఇది సత్యం కాదు. ఎందుకంటే ఆ సిద్ధాంతం మనకు అర్థం కావాలంటే ఒక కథ కూడా చెప్తారు. మన శాస్త్రం అట్లా చెప్తేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. కష్టము సుఖము అనేవి రెండునే కదా మనకు, ద్వంద్వాలు. వాటి పేరు ద్వంద్వాలు. అంటే మనకు అచ్చ కష్టాలే రాలేదు, సుఖాలు కూడా అచ్చ సుఖాలు ఎవరికీ రావు. రెండు వస్తాయి, రెండు ఒకసారి రావు. వీళ్ళిద్దరూ వెళ్ళి, అయ్యా నువ్వు మనుషుల్ని తయారు చేస్తున్నావు, ఇది కథ, దేవుడు ఇట్లా చేశాట అని మళ్ళీ ఎవరికైనా పోయి చెప్పవాకండి. నువ్వు మనుషుల్ని తయారు చేస్తున్నావు, ముందు నన్ను వెళ్ళమంటావా, ముందు వాడిని వెళ్ళమంటావా? మేమిద్దరం కొట్టు చస్తున్నాము, ఎవరు పోతే బాగుంటుంది ముందు అని ఆలోచిస్తున్నాం అన్నట్ట. అంటే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇద్దరుని వెళ్ళమంటున్నాను కదా, కష్టము సుఖం ఇద్దరికీ అన్నీ మనిషికి ఇవ్వమని నేను చెప్తున్నాను కదా, మధ్యలో మీ గొడవ ఎందుకు? ఓ 50 ఏళ్ళు నువ్వుండు, ఓ 50 ఏళ్ళు వాడొస్తాడు, సరిపోతుంది. అంటే సుఖమంతా అనుభవించిన తర్వాత కష్టం వస్తుందని వాడికి కూడా తెలుసు కదా. లైఫ్లో సుఖాలన్నీ అయిపోయినాయి, ఇంకా రాబోయేవన్నీ కష్టాలే.
అని వాడు అకస్మాత్తుగా సూసైడ్ కమిట్ చేసుకొని చచ్చిపోతే మరి నేను ఎప్పుడు పోను? నా టైం ఎప్పుడు? అందుకని మరి నన్ను ఏం చేయమంటావు అన్నట్టు. కష్టం అందిట, మరి నేను ముందు పోతాను అనుకో. కష్టాలే ఉంటే ఎప్పుడు సుఖం వస్తుందో తెలియదు. లైఫ్ అనేది ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు. మరి వాడికి సుఖం ఎప్పుడు వస్తుందో తెలియక ఈ కష్టాలన్నీ నేను పడలేనురా నాయన, ఎన్ని కష్టాలు వచ్చినాయని వీడు ఇప్పుడే సూసైడ్ చేసుకుంటే ఎవడో ఒకడిదే వీడు అనుభవించడానికి వీలవుతుంది. మీరు పెట్టిన పద్ధతిలో మనుషుల దగ్గరికి మేము ఇద్దరం కలిసి వెళ్ళాలి అంటే వీలు కాదు. మేము ఇద్దరం అట్ ఏ టైం పోతే అది కష్టము సుఖం కాదు కదా. కష్టం వస్తే కష్టంలాగే ఉండాలి, కష్టం పీడించాలి, సుఖం అహంకరించాలి. అది కూడా అహంకారమేరా. సుఖం ఏదో మనకు మంచిగా వస్తే బాగుంది అనుకుంటే తప్పు కదా. ఏసీలో హాయిగా ఉన్నాను అనుకో, ఎప్పుడు బయటకు వస్తావో అప్పుడు నీకు పుట్టే రోగం. మరి బయటికి పోతే నాకు ఎండ తగులుతుందిరా నాయన, ఈ లోపల కూర్చుని ఈ ఏసీలోనే ఉంటే నన్ను జైలు బందిఖానా అని మళ్ళీ అక్కడ ఏడుస్తావు, నన్ను ఇందులోనే పెట్టారు కదా. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, మీ ఇద్దరు వెళుదురు కానీ నేను ఒక పని చేస్తానని వాడి తలకి వీడి తోక, వీడి తోకకు వాడి తల ముడి పెట్టేశాడు. అంటే ఏం చేస్తుంది, అది వీడి చుట్టూ తిరుగుతుంటుంది. ఎవడి చుట్టూ? ఈ ఆకారం పొందిన వాడి చుట్టూ. కష్టం వచ్చేస్తుంది, ఇది పోయి నెక్స్ట్ వచ్చే సుఖమే. ఇది పోతుంది, ఇది ఉండదు, అది వస్తుంది. కాబట్టి ఇది అది అది ఇది మొత్తం వీడి జీవితం అంతా తిరుక్కుంటుంటాడు. సరిపోలే. బ్రహ్మదేవుడు ఆ పని చేశాట, ముడిపెట్టి. అంటే దీనివల్ల మనకేమిటండి లాభం ఈ కథ విన్నందువల్ల అంటే, ఎవరికైనా కష్టం వస్తే ఓహో ఇది వచ్చింది, దీనికి పీరియడ్ ఏదో కొంత టైం, ఎందుకంటే అవి నడుస్తున్నాయి కదా, ఇంతసేపు అయిపోయిన తర్వాత ఇవి పోతాయి. నెక్స్ట్ రాబోయేది సుఖం. సుఖం వచ్చింది, విర్రవీగవాకు. దీని తర్వాత రాబోయేది కష్టం. ఎందుకంటే బ్రహ్మదేవుడు అట్లా డిజైన్ చేశాడు. నీకు పనే లేదు అసలు. ఈ దేహం నేను కాదు, అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఏ బాధ లేదు కదరా. అహం బ్రహ్మాస్మి అనుకుంటే నేను సచ్చిత్తులు, ప్రజ్ఞాన ఘనం, నేను అస్థిభాతి కాదు అనుకుంటే నీకే బాధ లేదు. మరి అస్థిభాతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజ్ఞాన ఘనంలో నుంచి. మీకు చాలాసార్లు చెప్పాను, ఇది ప్రతిబింబం. అందుకే ఇది ఆభాస, ఇది ఆభాస, జగత్తు మిథ్యా 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 అని శాస్త్రం చెప్పింది. అందుకే బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. ఇప్పుడు సత్యమేది? ప్రజ్ఞానఘనం సత్యం, సచ్చిత్తులు సత్యం. అందుకే దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుడి పేరేమిటి అంటే సచ్చిదానంద స్వరూపుడు. ఇది స్వభావం. స్వభావం అంటే ఏమిటి? ఒక భావాన్ని నేను తీసుకుని ఈ ఆకారాన్ని పొందాను. అర్థమైందా? ఈ ఆకారానికి ఇది భావం. అందుకని స్వభావో దురతిక్రమ. నువ్వు ఇది తయారయ్యేటప్పుడే, గొలుసు తయారయ్యేటప్పుడే మెళ్ళోకెనే తయారైంది, గాజు తయారయ్యేటప్పుడే చేతికని తయారైంది. స్వభావాన్ని నువ్వు మార్చలేవు. ఇది స్వభావం. దీని స్వరూపం బంగారం. బంగారం ఏ రూపమైనా పొందగలదు. స్వభావో దురతిక్రమ. ఒక్కొక్కడికి ఒరే నాయన ఇది మారాలరా, ఈ బుద్ధి మార్చుకోవాలరా అని చెప్తామే మనం. ఆ స్వభావం అది మారదు. మరి మారకపోతే మీరు చెప్పి లాభమే ఉందండి అంటే, మరి మేము చెప్పేది ఏమంటే నువ్వు సచ్చిత్తులు నీవు అని అనుకుంటే స్వభావం నీకేదున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే నువ్వు అది కదా. అర్థమైంది కదరా? స్వభావం నీ నటన, స్వరూపం నీ ఒరిజినల్. నటనలో నటించు, నటనలో జీవించవాకు. అప్పుడు ఎప్పుడు నేను ఈ పని చేయగలనండి? నేను స్వరూపం అని తెలిస్తేనే చేయగలను. నేను స్వరూపం అని నాకు తెలియాలి. అప్పుడు మాత్రమే
నేను ఈ పని చేయగలను. నా స్వభావాన్ని నేను మార్చుకున్నా కూడా మారదు. ఎందుకంటే గాజుని ఎట్లయినా నువ్వు మెళ్ళో పట్టవే అని అంటే ఎట్లా పడుతుంది? నీ తలకాయ ఇంత చేసుకో, నేను దూరుతాను అంటుంది, కంటెలాగా దూరుతాను అని అంటుంది కదా. స్వభావం వేరు. మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా. గాజు గొలుసు తెలిసిందా? ఇప్పుడు వినండి. సౌమ్యే, ఇప్పుడు మీకు జ్ఞానము ప్రజ్ఞ రెండు విడివిడిగా తెలిసింది. అందుకని జ్ఞానం ఏమంటే, ఈ పాఠంలో చెప్పబోయేదే ఇది. జ్ఞానం ఏమిటి అంటే లిమిటెడ్. ఎందుకు లిమిటెడ్ జ్ఞానము? ప్రజ్ఞ ఎందుకు అన్లిమిటెడ్? ఇది లిమిటెడ్ కంపెనీ, అది అన్లిమిటెడ్ కంపెనీ, అది మల్టీనేషనల్ కంపెనీ, అది ఎంఎన్సి. ఇది లిమిటెడ్ కంపెనీ. ఎందుకు లిమిటెడ్ అంటే జ్ఞానం నీ శరీరం వరకే పరిమితం. ఆ సెన్సరు ఆ కుళాయికి మాత్రమే, ఇంకో కుళాయి పని చెయ్యదు. అందుకు మెకానికల్ చిత్ అన్నాను. కిందటిసారి మీకు చెప్పింది అది కదా. మెకానికల్ చిత్కి ఏమిటి అంటే పని, ఎక్కడ ఆ పరికరాన్ని అమర్చామో అక్కడ మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పరికరం, ఈ బుద్ధి అనేటువంటి ఈ అద్దాన్ని ఎక్కడ అమర్చాము అంటే ఇండివిజువల్ అస్థిరలుగా ఒక్కొక్కటి, ఇగో వీటిల్లో అమర్చాం. ఒక్కొక్క సున్నాకి ఒక్కొక్క దాన్ని అమర్చాం. ఆ అమర్చినటువంటి ఆ అద్దం ఏం చేస్తుంది అంటే, అద్దమే బుద్ధి దర్పణం. ఆ దర్పణం ప్రజ్ఞానం యొక్క ప్రతిబింబం. ప్రజ్ఞానం ఏదైతే ఉందో దాని ప్రతిబింబం ఇది. ఏమ్మా, దాని ప్రతిబింబం అంటే ఏమిటి? ప్రజ్ఞానం అనేది ఒకటి ఉంటే ఇది ఉంటుంది. దీని సంగతి మెకానికల్ చిత్తుని గురించి మళ్ళీ చెప్తా అన్నాను కదా. ఇదే మెకానికల్. ఇదో నీ అద్దానికి స్వతంత్రత లేదు. నీ అద్దానికంటే నీ దగ్గర ఉన్న అద్దం ఉందే, నీ దగ్గర ఉన్న అద్దము అంటే నీ బుద్ధిలో పడ్డ ప్రతిబింబం. ప్రతిబింబం అయిన అద్దానికి స్వభావం గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు. దీనికి స్వతంత్రత లేదు, ఇండివిజువల్గా ఏం చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే ఎదురుగా ఏదైనా ఒక వస్తువు పెడితేనే నీ అద్దంలో ప్రతిబింబిస్తుంది. జ్ఞానం అనే అద్దం నీ దగ్గర ఉన్నది. నీ దగ్గర జ్ఞానం అనే అద్దం. నీ అసలు ఒరిజినల్ అద్దం ప్రజ్ఞానం. ప్రజ్ఞానం జ్ఞానం రెండింటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాం, నీ దగ్గర ఉన్న అద్దాన్ని గురించి. ఎందుకు దీనికి స్వతంత్రత లేదు అంటే మన ఇండ్లల్లో ఉన్న అద్దాలన్నీ దాని ముందరికి ఏదైనా తీసుకొస్తే దాన్ని మాత్రమే ప్రతిబింబింప చేస్తుంది. నీ దగ్గర అద్దం ఎలాంటిది అంటే తన ముందరికి ఒక ఆబ్జెక్ట్ని తీసుకురావాలి, దాన్ని మాత్రం ఇదో నీ ముందరికి, నీ కళ్ళ ముందరికి ఆబ్జెక్ట్ తెచ్చా, దీన్ని ఇమీడియట్గా నీ లోపల ప్రతిబింబింప చేస్తుంది. ఈ ఆబ్జెక్టు లేకపోతే ప్రతిబింబింప చేయలేదు. మైక్ అనే ఆబ్జెక్ట్ తీసుకొచ్చా, మైక్ నీకు కనపడుతుంది. ఎక్కడ? నీ లోపల ఒక మైకు బొమ్మ కనపడుతుంది కదా. నీ అద్దం ఎలాంటిది అంటే, ఎవరి అద్దం వాళ్ళకి గుర్తు చేసుకోండి. పదార్థం కనుక దాని ముందర పెట్టకపోతే అది దానికి అర్థం కాదు. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి దాన్ని చూసినప్పుడు దాన్ని చూసినప్పుడో దాని గురించి ఆలోచించినప్పుడో, ఆలోచించడం అన్నా అదే కదా, అప్పుడే అది నీ లోపలికి వస్తుంది. ప్రజ్ఞాన ఘనం అట్లాంటిది కాదు. దీని సంగతి ముందు అర్థం చేసుకోండి, దాని సంగతి మళ్ళీ చెబుతా. యాంత్రికమైన చిత్తుని గురించి చెప్తున్నా కదా ఇప్పుడు. దీనికి ప్రతిబింబం కావాలి. ప్రతిబింబం లేకపోతే అది చూపించలేదు. ఎట్లా అంటే నేను వెంకటేష్ అనేవాడు ఒక మనిషి కదా. నేను వెంకటేష్ను గురించి అనుకుంటే వెంకటేష్ నాకు కనపడతాడు. మనకి ఫోన్ వస్తుంది చూడండి, మనం అన్నం తింటూ ఉన్నాం, మనకి సడన్గా ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తేసాం. ఎత్తంగానే ఈ ఫోన్లో ఫలానా వ్యక్తి ఎవడో మనకి వాడి పేరో ఎవడో తెలుస్తాడు కదా, వీడు వెంకటేష్ అనుకుందాం కాసేపు. వెంటనే ఆ వెంకటేష్ అన్న పేరు చూడగానే నాకు వెంకటేష్ రూపం నా లోపలికి రావాలి. ఎందుకంటే ఆ మనిషి మనకు కనపడతాడు.
కనపడ్డప్పుడు మాత్రమే వాడితో మనం మాట్లాడతాం కదా. వాడితో మాట్లాడుతున్నప్పుడు ఈ అన్నం కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న మనుషులు కానీ అసలు మనం ఎక్కడున్నామో కూడా మనకి తెలియదు. అంటే మన అద్దంలో ఏది నీకు బింబం ఉంటుందో ఆ బింబమే పడుతుంది. అందుకని మన అద్దానికి అంటే మన దగ్గర ఉన్న జ్ఞానం అనే దర్పణానికి, బుద్ధి దర్పణం అని అంటారా, బుద్ధి దర్పణానికి జ్ఞానం ఉంది, దానికి బింబం ఖచ్చితంగా ఉండాలి. దీనికి బింబం అక్కర్లే. దీనికి ఏమొస్తోంది అంటే ఇదేంటే ఈ ప్రజ్ఞాన ఘనం అనేటువంటి సచ్చిత్తులనే ఈ పేపర్కి బింబం అక్కర్లే, దీంట్లోపలే వస్తుంది. మరి వాళ్ళకి బింబం ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లో బింబం అక్కర్లేదంటున్నారు. ఇది బింబం అక్కర్లేదు అన్నదానికి సంకల్పం అనే ఆలోచన, నామం, రూపం, క్రియ దీనికి వచ్చేసినాయి. ఇదే నువ్వు నీ అద్దంలో చూడాలి. అర్థమైందా? అర్థం కాలే. మీరు మీ అద్దానికి ఒక బింబం కావాలి అని చెప్తున్నాను కదా. మీ అద్దానికి ఒక బింబం కావాలి. ఆ బింబం ఎక్కడి నుంచి రావాలి? మీకు ఎక్కడో ఒక చోట ఉండాలి. ఉండకపోతే మీకు రాదు. ఎక్కడో ఉండకపోతే మీకు అది రాదు, ఆ ఆలోచనే రాదు. అది ఎక్కడుంది అంటే ఆ దాంట్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? ఆ ప్రజ్ఞాన ఘనంలో ఉండాలి. దానికి ఎవరిది అక్కర్లేదు. ఇప్పుడు ఈ వెంకటేష్ అన్నవాడు ఏ ఊళ్ళోనో ఉన్నాడు, నాకు ఫోన్ చేశాడు. ఆ ఊళ్ళో వాడు ఉండకపోతే, వాడు ఉన్నాడంటే మొత్తం ఈ యూనివర్స్లో ఎక్కడో ఒక చోట ఉండాలి. ఆ ఉండకపోతే నా ప్రతిబింబంలోకి పడడు. ఆ ఉన్న వెంకటేష్ ఉన్నాడే వాడు సచ్చిత్తులుగా అందులో ఉన్నాడు. వాడి ఇంకోడు వాడి బొమ్మ గోడల కాదు. మీకు అర్థం కాలే, మళ్ళీ చెప్తా వినండి. కష్టం రా ఇవన్నీ అర్థం చేసుకోవడం. పరమాత్మ మనందరినీ సృష్టించాడు కదా, మనందరం సచ్చిత్తులే కదా. పరమాత్మ మనల్ని సచ్చిత్తులుగా సృష్టించడానికి ఆయనకి ఇంకొక బింబం అవసరం లేదు. మరి ఆయన ఎట్లా సృష్టించాడండి? నామరూపక్రియలతో సృష్టించాడు. నామరూపక్రియలంటే ఏమిటి? ఆయన సంకల్పం చేశాడు. ఇచ్ఛాశక్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తే బయటకు వచ్చింది. ఏమ్మా, ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయ్యి ఈ సున్నాలు వచ్చినాయి. ఈ సున్నాలు ఆల్రెడీ ఈ యూనివర్స్లో ఉన్నాయి. ఈ ఉన్నవాడే ఒకడు ఇంకొకడికి ఫోన్ చేసినప్పుడు వీడు బింబమైనాడు, వీడు ప్రతిబింబమైనాడు. అబ్బా గురుదేవా, నేను ఎట్లా చెప్పగలను అని చాలా కష్టం రా కాన్సెప్ట్ అర్థం చేయించటం. నాకు నిజంగా నా ప్రొఫెషన్ నాకు ఇప్పుడు చాలా గొప్ప అనిపిస్తోంది. ఆ 40 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి నేనేం చెప్పదలుచుకున్నానో దాన్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నారా? నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఇవాళ పాఠం నేను ఇందాక కూడా చదువుతా ఉన్నా, సుధా మీరు ఎవ్వరు సాధన చెయ్యరు, మీకు ఇవన్నీ అందించాలంటే చాలా కష్టం కదా. ఆ అమ్మవారే భాషారూప బృహత్సేన, ఆ అమ్మవారే ఆ జ్ఞానవర్షం కురిపించి నా లోపలికి ఇవన్నీ పంపించి, లేకపోతే చూడు మిగిలిన లైట్లన్నీ ఆపేయించుకుని జాగ్రత్త కూర్చోబెట్టి అసలు ఎంత శ్రద్ధగా వింటున్నారో ఇవాళ కదా. ఎవ్వరికి ఎక్కడ కూర్చున్నారో కూడా చాలరా, నాకు ఇది చాలరా. అదే అంతే అదే కదా. ఒక అమ్మ తన పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్పుకుంటున్నట్టు, అమ్మ డ్యూటీ అమ్మ చేస్తోంది, నా డ్యూటీ గురుదేవులు నన్ను చేయిస్తున్నారు. మీకు అందరికీ అర్థం అవుతోంది. నేను అర్థం కాదేమో, దీన్ని ఎట్లా అర్థం చేయించాలా అని చాలా బాధపడ్డా. ఇప్పుడు మీకు అర్థమవుతోంది. ఎట్లా అంటే మీ లోపల ఒక జ్ఞానం ఉంది, జ్ఞాన దర్పణం. అది చిన్న మిర్రర్ అనుకోండి కాసేపు. ఏమ్మా, చిన్న మిర్రర్. ఆ చిన్న మిర్రర్కి ఏం కావాలంటే ఒక బింబం కావాలి. బింబం లేకపోతే ఇందులో పడడానికి వీల్లేదు. పరమాత్మ దగ్గర పెద్ద అద్దం ఉంది,
పెద్ద అద్దం అంటే ఇదంతా అద్దమే. వాడికి, వాడి సంకల్పానికి, వాడి ఆలోచనకి నీకు ఆలోచన రాదు. ఒక వస్తువును చూసినప్పుడే నీకు ఆలోచన వస్తుంది. వాడికి అట్లా కాదు. వాడు సంకల్పం చేసి ఇవన్నీ వాడి లోపలే పెట్టుకున్నాడు. అట్లా పెట్టిన వాళ్ళమే మనమందరం పరమాత్మ యొక్క ఆలోచనలో. అంటే ఈ మనిషిలాగా ఉంటే ఈ సిచ్యువేషన్స్లో ఈ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ఈ సిచ్యువేషన్స్లో ఈ ఎక్స్పీరియన్స్ వస్తాయి. సచ్చిత్తులే దాంట్లో. అందుకని నాలో దేవుడు లేడు అని ఎవ్వడు అనుకోవాకండి. అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు అందుకే ఎవరినన్నా కూర్చోబెట్టి అహం బ్రహ్మాస్మి అనిపిస్తాం మేము. ఎందుకని? మీకు తెలియదు, నాకు తెలుసు కదా. నువ్వు సచ్చిత్తే, వాడు సచ్చిత్తే, వాడు సచ్చిత్తే, నీకు తెలియదు. మొత్తం కలిసి ఈ పేపర్లో ఉన్న వాటికి బింబాలు అక్కర్లే, ఇవే బింబాలు. ఈ బింబం చూడకపోతే ఈ బింబానికి రాదు కదా. ఫోన్ రాగానే, వాడు కనపడంగానే వెంటనే నీ జ్ఞాన దర్పణంలో వాడి బొమ్మ పడాలి. అక్కడ ఉండకపోతే పడదు. ఆ ఉండడం అస్థి. ఇప్పుడు అర్థమైందా? నాకు కనపడక్కర్లే, నాకు కనపడతాడు, నా అద్దంలో పడతాడు ఖచ్చితంగా. ఈ ప్రపంచంలో ఎన్నెన్ని వస్తువులున్నా, ఎంతెంతమంది మనుషులున్నా కదా, వాళ్ళందరూ నా అద్దంలో పడకపోతే నాకు తెలియదు. నా అద్దంలో పడి తీరాలి. అందుకని నా మెకానికల్ చిత్తుకి ఏం శక్తి ఉంది అంటే, ప్రతిబింబం లేకపోతే అది బింబాన్ని చూపించలేదు. బింబం లేకపోతే ప్రతిబింబం కాదు, బింబం లేకపోతే ప్రతిబింబాన్ని చూపించలేదు. అంటే ప్రతిబింబం ఎక్కడ పడుతోంది అంటే, నేను ఎప్పుడైతే ఫోన్ చేతిలో పట్టుకున్నానో నాకు వెంకటేష్ కనపడాలి. కనపడ్డా కనపడలేదా? వాడు కనపడుతున్నాడంటే అట్లా కనపడుతున్నాడా? కాదు. ఎట్లా కనపడతాడో మీకు చెప్పనా? కలలో నాకు నా బొమ్మలు కనపడ్డట్టు కనపడతాడు. ఎందుకు అట్లా కనపడ్డాడు? వెంకటేష్ అట్లా లేడు కదా. ఎందుకు నాకు అట్లా కనపడ్డాడు అంటే, నేను సృష్టించిన వెంకటేష్ వీడు. అది జీవ సృష్టి. అది ఏమిరా నువ్వెక్కడ సృష్టించావు అంటే, నేను సృష్టించా. ఎట్లా సృష్టించానో చెప్తా వినండి. మనం నిద్రపోయినప్పుడు మన ఇంద్రియాలన్నీ లోపలికి వెళతాయి కదా, అందరికీ తెలుసు కదా. ఆ ఇంద్రియాలన్నిటినీ నిద్రపుచ్చి మనస్సొక్కటి చిత్తసాగరంలోకి వెళ్ళి అక్కడ వాసనలన్నీ ఉంటాయి. ఆ వాసనలను తీసుకుని కదా అది సృష్టిస్తోంది. ఇప్పుడు ఆ వాసనలు దానికి బింబం, కళ ప్రతిబింబం. ఇప్పుడు నాకు ఫోన్లో వెంకటేష్ అన్న పేరు రాగానే నాకు ఒక వెంకటేష్ కనపడాలి. వాడు ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చి నాకు కనపడాడు. అందుకని ఫోన్లో నాకు కనపడుతున్న వాడిని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, కళలో నాకు కనపడేవాడు, ఫోన్లో నాకు కనపడుతున్నవాడు ఒకడు. కళలో నాకు కనపడేవాడు ఎట్లా ఉంటాడంటే, మీరు చూడండి, మన టీవీ ఆన్ చేయకుండా మీరు కూర్చోండి. నేను ఇట్లా నేర్చుకున్నా మా బ్రహ్మ విద్యని. టీవీ ఆన్ చేయవాకండి. టీవీ స్క్రీన్ ఎట్లుంటుంది? బ్లాక్గా ఉంటుంది. నేను వెళ్ళి ఆ టీవీ ముందరిట నించున్నాను అనుకో, అది నా అద్దంలో పడ్డ బొమ్మల, అది అద్దమే. నా అద్దంలో పడ్డ బొమ్మలాగా క్లారిటీ ఉంటుందా? మరి కానీ నా ముఖం అంతా కనపడుతుంటుంది. నాకు కనిపిస్తున్న ఫోన్లో కనిపించిన వెంకటేష్ అట్లుంటాడు, కల్లో వాడు కూడా అట్లే ఉంటాడు. మీరు అబ్జర్వ్ చెయ్యరు అంతే. సాధన అంటే ఇదర్రా, ఇది సాధన చేయాల్సిన పద్ధతి. ఇది చెయ్యకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే, నేను బ్రహ్మ విద్య విన్నాను, నాకు అర్థమైపోయింది, నాకు బాగా తెలిసింది అని ఎవడికి వాడు అనుభవం లేకుండా ఒట్టిగా ఊరికే పాఠం విని పాఠాలు చెప్పే మనుషులు కూడా ఉన్నారు. చాలామంది తయారైనారు.
వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక మరుగుజ్జు వాడు ఉన్నట్ట. శాస్త్రం చెప్తుంది ఈ మాట, నేనంటలే. ఒక మరుగుజ్జు వాడు ఉన్నట్టు. మరుగుజ్జు వాడు అంటే పొట్టిగా ఉంటాడు, వాడు చెట్టు ఎక్కలేడు, అవన్నీ కోసుకొని రాలేడు. ఒక చెట్టు మీద గుత్తులు గుత్తులుగా కాయలు కాసి ఉన్నాయి. ఆ చెట్టు ఒక చెరువు పక్కన ఉంది, చెరువు గట్టు మీద ఉంది. ఆ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఆ కాయలన్నీ ఈ నీళ్లల్లో ప్రతిబింబాలు పడుతున్నాయి. ఆ చెట్టు కాయలన్నీ ఆ నీళ్లల్లో పడుతున్నాయి. నీళ్ళకు కూడా రెండిటికి ఉంది ఆ శక్తి. ఏమిటంటే ఒక్క నిమిషం ఆగండి, నేను ఇక్కడ రాసి పెట్టుకున్నా. దర్పణంలో జలంలో కూడా ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబం ఎక్కడ పడుతుంది అంటే అద్దంలో పడుతుంది, జలంలో కూడా పడుతుంది. కదలకుండా ఉంటే. అద్దం కూడా కదలదు కదా, నీళ్ళు కూడా కదలకపోతే పడుతుంది. ఈ నీళ్ళల్లో ఈ ప్రతిబింబాలన్నీ పడ్డాయిట. ఏది ఆ చెట్టు ఆకులు మంచి మంచిగా గుత్తులు గుత్తులుగా కాసిన కాయలు. వీడు చెట్టెక్కి కోసుకోలేడు, అందుకని వీడేం చేస్తున్నాడు, కనపడుతున్నాయి. అందుకని అవన్నీ ఆ నీళ్లు ఉన్న అది తీసుకొని తాగేస్తున్నాడు. ఈ పండు కూడా దీన్ని తాగేశాను, ఈ పండు కూడా తాగేశాను, ఈ పండు కూడా తాగేశాను. వాడి పొట్ట నిండిపోతోంది కానీ పండ్ల రుచి వాడికి రాదు. అది బ్రహ్మ విద్య తెలియకుండా, అనుభవం లేకుండా పాఠాలు నేర్చిన వాళ్ళు కదా, వాడు ఇటువంటి వాడు. శాస్త్రమే చెప్పింది. ఏంద్రా దీని సంగతి రేపు చెప్తాను, ఎందుకంటే 7:34 అయింది. రేపు చెప్తాను. ఇట్టాగే కూర్చుంటే హాయిగా ఉంది. రోజు కంటే ఇవాళ బాగున్నట్టుంది నాకెందుకో కదా. ఇంకో గంట చెప్పగలను కానీ మరీ ఇంత కష్టమైన పాఠాన్ని ఇంకా గంట చెప్పి మీ బ్రెయిన్లు ఇప్పుడు ఏదో రిసీవ్ చేసుకున్నది చేసుకొని మళ్ళీ వాడు మరుగుజ్జు వాడు పండ్లు తిన్నట్టు చేస్తే, మెకానికల్ చిత్తుని గురించి మీకు ఇప్పుడు అర్థం అవుతోంది. అందుకే నేను ఇది ఇంకా చెప్పాలి, ఇంకా అయిపోదు. అసలు బ్రహ్మ విద్య అయిపోదు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా అయిపోదు. 12 ఏళ్ళు చెప్పాలట కూర్చోబెట్టి ఒక్కొక్కడికి. 12 ఏళ్ళకి మళ్ళీ వస్తే శ్వేతకేతుని ఉద్దాలకుడు ఏం నేర్చుకున్నావురా అంటే వాడు ఏదో నేర్చుకున్నా చెప్పాట. ఒరే నీకు ఇంకా రాలేదు, మళ్ళీ పో అన్నట. అట్లా ఎన్నిసార్లు పంపారంటే 6 సార్లు పంపారు. మళ్ళీ నేర్చుకురా మళ్ళీ అంటే ఎన్నేళ్ళు చేయడం. అప్పుడు కూడా వచ్చిన తర్వాతట 6 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత తండ్రి హాల్లో కూర్చొని ఉన్నట్ట. ఆయన దగ్గర ఎవరో జనాలు కూర్చుంటారు కదా, ఆయన మరి బ్రహ్మవేత్త అయినప్పుడు ఆయన ఎవరో అడుగుతూ ఉంటారు, ఎవరో చెప్తూ ఉంటారు. నాలాగా వండుకుంటూ కూర్చోడు ఆయన, చెప్తూ ఉన్నట్ట. ఈ కొడుకు వచ్చాట. అంటే అప్పటికి 6 సార్లు వెళ్ళి రారా, ఇంకా నీకు రాలేదు, పో నేర్చుకురా పో అని పంపించిండే. 6వసారి వస్తూ వీళ్ళెవ్వరిని చూడకుండా వాడు చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయినట్ట. అరుగుల మీద కూర్చుంటారు కదా తండ్రితో పాటు జనాలు కూర్చున్నవాళ్ళు. మామూలుగా అయితే వాడు ఏం చేయాలి, బ్రహ్మ విద్య నేర్చుకున్నవాడు వాడు ఇంటికి రాగానే తండ్రిని చూడాలి, ఏదో నమస్కారం అన్నా పెట్టాలి. తర్వాత ఆ తండ్రి ఎవరితో మాట్లాడుతున్నారో ఆ మనుషులకు కూడా వినయం కావాలి. వాడికి వినయం లేదు. నేను కాగా బ్రహ్మ విద్య వీళ్ళంతా ఇంకా మా నాన్న దగ్గర నేర్చుకుంటున్నారు, నేను ఆల్రెడీ నేర్చుకున్నవాడిని అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయినట్ట. వాడు వీళ్ళ నాన్న ఇంట్లోంచి వాడిని రమ్మన్నట్ట. వాడు ఇప్పుడే వచ్చాడు కదా, ఒకసారి ఇక్కడికి రమ్మను అని. నాయన నీకు బ్రహ్మ విద్య రాలేదు, మళ్ళీ పో అన్నాడు. ఇంకా ఇంట్లో ఉండనియలే, మళ్ళీ పో అన్నట్ట. వీళ్ళందరూ ఇన్నిసార్లు ఆయన నేర్చుకొని వస్తే మీరు మళ్ళీ పొమ్మంటున్నారు ఏమిటని అడగలేరు గురువు గారిని. చూసారట వాళ్ళు ఊరికే అనుకోని, అంటే చూపులోనే ఆయనకు తెలుస్తుంది. అంటే బ్రహ్మ విద్య నేర్చిన వాడికి వినయం అనేది ఉండాలి. వాడి తల అట్లుండకూడదు కదా. వాడు బోధిస్తున్నాడు, చెప్పాలి వీళ్ళకందరికీ ప్రేమ ఆప్యాయత అవి కావాలి. వాడికి నవగాంగా వచ్చు అనుకుంటే వాడికి బ్రహ్మ విద్య వచ్చినట్టు కాదు. వాడెవడు అంటే
నీళ్ళల్లో ఉన్న గుత్తుల గుత్తుల పండ్లన్నీ తిన్నవాడు పొట్ట నిండుతుందే కానీ అది అది వాడి గతి. మరి ఎట్లా నేర్చుకుంటారో మీరేమవుతారో మీరే ఆలోచించుకోండి. అందరికీ గబగబా పోయి గురువులైపోవాకండి. గురువులైపోతే చాలా ప్రమాదం. శిష్యుడుగా ఉంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. గురుదేవా అని ఈరోజు కూడా దండం పెట్టుకుంటా, అయ్యా అని వీళ్ళకి ఎట్లా చెప్పాలో నువ్వు చెప్పు అని. నాకే వచ్చు అంటే ఏమి రాదు, మీ ఇష్టం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అద్దంలో మన బొమ్మ ఎలా కనపడుతోందో జాగ్రత్త అవస్థలో మనకి ఈ ప్రపంచం అట్లా కనపడుతుంది. టీవీ స్క్రీన్ మీద నీ బొమ్మ ఎలా కనపడుతున్నదో స్వప్నావస్థలో నీకు జ్ఞానం అట్లా కనిపిస్తుంది. ఎవరు వాళ్ళు దీన్ని ప్రయత్నం చేసి అర్థం చేసుకోండర్రా. కలగంటున్నప్పుడు మాకు తెలియదు కదా అంటే, కలగంటున్నప్పుడు నీకు తెలియదు, బయటకు వచ్చాక నువ్వేం చేస్తున్నావు? నా గంగ ఇట్లా కల వచ్చింది, నా కళ చాలా బాగుంది, కల్లో నేను ఇంత సుఖపడ్డాను. కల్లో ఎంత సుఖపడితే ఏమిటి ప్రయోజనం? కల్లో దుఃఖపడ్డా కూడా ఏం ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి కళలో మనం చచ్చిపోయినట్టుగా కూడా వస్తుంది. అరే చావు అంటే ఏమిటి అని నువ్వు ఎప్పుడైనా అనుకోని ఉంటే, చస్తే ఇట్లా ఉంటుందిరా అని నీకు అనుభవం చూపిస్తున్నాడు భగవంతుడు. అయినా నువ్వు బుద్ధి లేదు, ఏం చూపించినా బుద్ధి లేదు కదా. అది